సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్న అనుకూలత ఉంటుంది అనే వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ గారు. మరి గురువు గారిని అడిగి డిసెంబర్ మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో అయితే ప్రారంభిద్దాం గురువుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి బుధ శుక్రులు అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి బుధ కుజ శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అనేటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురువుగారు, ఈ డిసెంబర్ మాసంలో వచ్చేసి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా మనం మేషరాశి నుంచి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ నెలలో అంటే డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా రాశి అంటే వివిధ రాశుల్లో ఉండే గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆదాయం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో శనీశ్వరుడు చూడడం వల్ల వాళ్ళ ఆదాయంలో అంటే వాళ్ళకి రావాల్సిన ధనం విషయంలో ఆలస్యం అవడానికి అవకాశం మాత్రం ఉంది. గురు ప్రభావం వలన, గురుడు 3వ భావం ఉండడం వలన చక్కటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు కార్యరూపంలో దాలుస్తారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. అంతేకాకుండా మీకు పనిలందు పట్టుదల ఉండడము, అలాగే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, అలాగే న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన విషయాల్లో మీరు బాగా ముందంజలో ఉండడం జరుగుతుంది. ఈ నెల మొత్తం కూడా మీకు చక్కటి విద్యలు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశిలో కొంతమందికి మీ జాతకాల రీత్యా వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉంది. మ్యూజిక్ సంబంధించిన వాటిల్లో మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ అంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల కూడా మీకు ఆడ సంతానం పొందడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కానీ, సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి ఆడ సంతానం ఉంటుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఈ కేతు ప్రభావం వలన కూడా మీకు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, ముఖ్యంగా మీరు సినిమాల్లోనూ, టెలివిజన్ రంగంలోనూ, కళారంగంలో ఉండడానికి కూడా ఈ నెలలో అవకాశాలు ఉంటాయి. నటనా రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, వాటిల్లో మీకు బ్రహ్మాండంగా ఉంటారు. కేతు పంచమభావంలో ఉండడం వల్ల మంత్రి పదవి కూడా వస్తుంది అంటాం. ఈ నెలలో కూడా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు అన్నీ బాగా చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా 7వ భావంలో బుధుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. అదృష్టం ఏంటంటే వివాహాది శుభకార్యాలు కుదురుస్తాడు. అలాగే డేట్స్ కూడా మీరు ఫిక్స్ చేసుకుంటారు. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చిన సంబంధాలు డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. రాబోయే కాలంలో, రాబోయే నెలలో మీరు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా 7వ స్థానానికి బుధుడికి గురుదృష్టి కూడా ఉంది, చాలా బాగుంది. అంటే వ్యాపార రంగంలో మీకు బాగా షైన్ అవ్వడానికి అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి. 7వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అష్టమంలో కూడా మీకు బుధుడు ఉన్నాడు, బుధుడు వచ్చేస్తాడు. సో బుధుడు వలన కూడా మీరు అంటే 7th నుంచి వస్తాడండి ఆయన అష్టమ స్థానంలోకి. బుధుడు అష్టమంలో, రవి బుధుడు అష్టమంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు అని అంటాం. కరెక్ట్గా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా ధన సంపాదన ఉంటుంది. అంతే కదండి, మీరు ఫారిన్ కరెన్సీ అంటాం కదా, ఫారిన్ కరెన్సీ కూడా మీకు ఉంటుంది. దీర్ఘాయుర్దాయం కూడా ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. రవి బుధులు కనుక అష్టమంలో ఉంటే వాళ్ళ దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి అనేది డాక్టర్స్ సంబంధించిన రాశి అండి. ఈ వృశ్చిక రాశిలో కనుక రవి బుధ కుజులు ఉన్నారంటే డాక్టర్స్
వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఆపరేషన్స్ సక్సెస్ చేస్తుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవుతుందండి. అంటే ఎంబీబీఎస్ చదవడము, మెడిసిన్ రావడము, మెడిసిన్ సీట్లు రావడము ఉంటుంది. అంతేకాకుండా ఈ రవి కుజుల కాంబినేషన్ వల్ల కూడా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానంలో రవి కుజ, అంతేకాకుండా రవి కుజ, శుక్రులు, బుధుడు కూడా మీకుంటాడు. అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే 9th హౌస్ లార్డ్ 9th హౌస్ చూసుకుంటున్నాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానం చూసుకుంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వలన, ఇది కూడా డాక్టర్ రాశారండి, డాక్టర్ సంబంధించిన రాసే, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగంలో ఉంటారు. అంటే సిఏ, సిఎంఏ అంటాం కదా, స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాటిలో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కుజ బుధుల వలన కూడా మీరు ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రంలో కానీ, అలాగే డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో కానీ, ఆడిటర్స్గా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 9th భావంలోనే ఈ కాంబినేషన్ వల్ల కూడా చాలామందికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రజాసేవ, ప్రజాదరణ అన్నీ కలగడానికి అవకాశాలు ఎక్కువ. 9th హౌస్ లార్డ్ 9th హౌస్ని చూసుకోవడం వల్ల అశ్వసంపద కూడా మీకు ఉండడానికి అవకాశం ఉందండి. అశ్వాలు ఉంటాయి మీకు. కొంతమంది గుర్రాలు హార్స్ రైడింగ్ చేస్తుంటారు, హిల్ ప్రాంతాల్లో గుర్రాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు, కొంతమందికి ఉంటుంది. సో భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలేదండి. మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఖచ్చితంగా. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా సరే ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ రంగంలో బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే విద్యా సంస్థల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చండి. ముఖ్యంగా ఫారిన్ యోగము బాగా ఉంటుంది. మీ షూటింగ్ల రీచా, మీ విద్యల రీచా, మీ పర్సనల్ పనుల రీచా, బిజినెస్ల రీచా అంటాం కదా, మీరు విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. మేషరాశి వారికి వాళ్ళ ఉద్యోగాల్లో మాత్రం కొద్దిగా భద్రత తక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లోనూ, ప్రజా సంబంధించిన అంటే గవర్నమెంట్ సంబంధించింది, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో మార్పు సంభవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగం మానేద్దామా, ఉద్యోగంలో ఇంకొక ఉద్యోగం ట్రై చేద్దామా, జాబులు చేద్దామా అని మీరు ఉంటారన్నమాట. అదే నచ్చని చోటకి మీ జాబులు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. అలాగే మీరు చేస్తున్న గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు కూడా ఉంది. కానీ రాహు మాత్రము చాలా అద్భుతంగా ఉన్నాడండి. ఆయన వాయుతత్వ రాశిలో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ వాయుతత్వ రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే సినిమా రంగ పరిశ్రమ వాళ్ళకి అద్భుతంగా, అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు రాహు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము జరుగుతుంది. రాహు లాభస్థానంలో ఉండడం వల్ల మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, సాఫ్ట్వేర్ రంగాలు, ఇలాగ అనేక రకాలుగా మీరు అనేక రంగాల్లో కూడా మీరు వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఫ్లైట్సే ఎక్కువ తిరుగుతారండి. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఖచ్చితంగా ఉంటుంది. శనీశ్వరుడు కూడా 12వ భావంలో ఉండడం వల్ల కూడా మీకు జనరల్గా ఏంటంటే ఉన్న ఊరు నుంచి బాగా బయటికి వెళ్ళడము, నీటి వల్ల ప్రమాదం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిన్న పరిహారం చెప్పుకుందామండి. ఈ మేషరాశి వాళ్ళకి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన, పరిహారాలు అంటే అమ్మవారి పూజ చేసుకోవడం వలన, అలాగే మేధా దక్షిణామూర్తి వారిని కలవడం వల్ల కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. గురుగారు అలాగే వచ్చేసి వృషభ రాశి వారికి కూడా, మరి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి గురువుగారు. వృషభ రాశి వారికి మీ ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ గురుడు ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన చక్కటి ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం, సాహిత్యం, కళారంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చక్కటి భోజన వసతులు చాలా బాగుంటుందండి. ద్వితీయంలో గురుడు ఉంటే చక్కటి భోజన వసతులు ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వలన కూడా మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కానీ, కళాకారులకు బాగా పాటలు పాడేవారికి కానీ చక్కటి అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, మీరు ఈ నెల మొత్తం కూడా చదువులో ఆటంకాలు ఎదురవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే కేతు ప్రభావం వల్ల చదువులో ఆటంకాలు కలగడము, మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఇవన్నీ ఉంటాయి. అలాగే రైతులకు మాత్రం పంటలో నష్టం రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి జరుగుతుంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుందండి. ఆలస్య సంతానం ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానం విషయంలో అంటే మీకు ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. అంటే చదువు రావట్లేదనో, వివాహం కావట్లేదనో, ఉద్యోగ సమస్యలను, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. ఏదైనా బుధుడు కూడా మీకు చాలా బాగున్నాడండి. బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల అంటే మేనమామలకి చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా
ఎనిమీస్ శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగ భయాలు లేకుండా చక్కగా ఈ సంవత్సరం ఈ నెల మొత్తం చాలా బాగుంటారు. ముఖ్యంగా సేవకా జనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఈ నెల మొత్తం కూడా ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం, అంటే జరగడానికంటే వివాహాలు కుదరడానికి, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటారు కదా, భార్యాభర్తలు కలవడం, అంటే భార్యాభర్తలు అంటే వధూవరులకి వాళ్ళకి మ్యాచెస్ కుదరడము, ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది, ఇప్పుడు కుదురుతాయి. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా చాలా అన్యోన్యత ఉంటుంది. ఏదైనా బుధుడు కూడా మీకు అష్టమంలోకి వచ్చాడండి. రవి బుధుడు కాంబినేషన్ చాలా బాగుంది. అంటే రవి బుధుడు కాంబినేషన్ ఉండడం వల్ల ఈ మీకు అష్టమస్థానం అవడం వల్ల విదేశ ప్రాప్తి కలుగుతుందండి. విదేశాల నుంచి ధనం రావడము, అలాగే ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉండడము జరుగుతుంది. ఆయుర్దాయం అంటే జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా అక్కడ కుజుడితో కలిసినటువంటి రవి కూడా ఉన్నాడండి. కుజుడితో కలిసిన రవి కూడా మీకు ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, గణిత శాస్త్రజ్ఞం, మ్యాథమెటిషియన్గా గాను, అలాగే డాక్టర్స్ గాను ఖచ్చితంగా ఉంటారు. డాక్టర్స్ వృత్తిలో చాలా బాగుంటారు. లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడండి. అంటే భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడంటే లక్ష్మీ స్థానం చాలా బాగుందని అర్థం. అంటే తిరుపతి అంటే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు, వినాయకుడి యొక్క దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావంలో కూడా మీకు వెంకటేశ్వర స్వామి విష్ణు ఆరాధన చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇది మీకు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు చేస్తుండే బిజినెస్లో కూడా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, అలాగే పెట్రోలియం శాఖలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్, నాకు గుర్తున్న చెప్తున్నారండి. అటువంటి పరిశ్రమలు కూడా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 10th హౌస్లో రాహు, 10th హౌస్లో రాహు కుంభరాశి. కుంభరాశి అనేది డాక్టర్స్ సంబంధించిన రాశి కూడా అంటాం. దశమంలో రాహు ఉంటే డాక్టర్స్ వృత్తి కాబట్టి, దశమంలో రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి ఆ విద్యలో బాగా రావడము, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దశమ స్థానం కాబట్టి, దశమ స్థానము రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్లైట్లు ఎక్కుతారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే శనీశ్వరుడు అండి లాభంలో శని. లాభంలో శని అంటే వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ చేస్తాడు మిమ్మల్ని. అలాగే ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు. ఒక గ్రామానికి అధికారిగా ఉండేది చేస్తుంటాడు. దశమంలో రాహు, లాభంలో శని, రాజకీయ రంగంలో పదవులు ఉండేట్టుగా అవకాశాలు ఉంటాయండి. అద్భుతంగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. బహుశా వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడము, ఇట్లా వాళ్ళ ఉద్యోగాల రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. పై ఉన్నతాధికారులు, పై అధికారుల చేత మీరు మన్ననలు పొందుతారు. అలాగే రాహు ప్రభావం కూడా గంగా స్థానము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు మీకు బాగా జరగడానికి అవకాశం వృషభ రాశి వారికి ఉన్నాయి. సో వృషభ రాశి వారు ఈ నెల మొత్తంలో కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. కామాఖ్య దేవ అమ్మవారిని పూజించడం వలన, లలిత సహస్రనామాలు చదవడం వలన, అంతేకాకుండా మీకు బాగా డెవలప్మెంట్స్, ఉద్యోగాలకు బాగా డెవలప్మెంట్స్ ఉండాలన్నా, ఏదైనా మీకు శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా, శనీశ్వరుడు అంటే మీకు అమ్మవారు వెంకటేశ్వర దైవ దర్శనాల ప్రభావం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆదాయం బాగుండడము, విశేషంగా గౌరవింపడము, మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, అంతేకాకుండా మీరు భార్యాభర్తల యొక్క విషయాల్లోనూ చాలా అద్భుతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి అండి ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం చాలా బాగుందండి. ఇందాక నేను చెప్పినట్టుగానే గురుడు వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. ద్వితీయంలో గురుడే విద్యలో బాగా రాణించేది చేస్తుంటాడు. ఆభరణ సౌఖ్యం కూడా ఉండేది చేస్తుంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మీ లేడీస్ కూడా చెప్తున్నానండి, బుధుడు వలన, 6వ భావంలో బుధుడు వలన కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటారు. వాటిల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశమస్థానం, ఇందాక చెప్పినట్టు దశమస్థానం రాహు వల్ల కూడా గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉండడానికి, సివిల్ సర్వీసెస్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరు ఉంటారు. గ్రూప్స్లో, గ్రూప్స్ అంటే మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో చదివే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా, వాటిలో గ్రూప్స్లో కూడా మీరు ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి, ముఖ్యంగా బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు విదేశ పర్యటన కూడా చేస్తారండి. రాహు ప్రభావంలో విదేశాలు వెళ్తారు, ఉన్నతమైన విద్య రీత్యా, అంతేకాకుండా వ్యాపారాల రీత్యా, అలాగే సినిమాలు. ఇది ముఖ్యంగా రాహు, దశమంలో రాహు కూడా సినిమా షూటింగ్లు చాలా బాగా ఉపయోగిస్తాయి. సినిమాల్లో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఉండడము, ధనం సంపాదించుకోవడము, అలాగే మీకు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే జనాల యొక్క అట్రాక్షన్ మీకు ఉంటుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణించడము,
మేనమామలకి మీ మొత్తం ఈ వారం మొత్తం ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుందండి. మేనమామలు కూడా మీ వల్ల ధనాదాయం చాలా చాలా బాగుంటుందండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు ఈ నెల మొత్తం చేస్తారు. అమ్మవారి పూజలు మాత్రం చక్కగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం వలన చాలా రకాల దోషాలు పోగొట్టడమే కాకుండా చాలా చక్కటి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుడు ఉండడం వలన తెలివితేటలు బాగా పెరగడము, జ్ఞాపకశక్తి పెరగడము, లౌకికంగా ఉండడము, అంతేకాకుండా మ్యాథమెటిషియన్గా మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడరు. చక్కగా కుటుంబాల్లో వృద్ధి, ధనప్రాప్తి, అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు. ఎందుకంటే పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, అంటే గాయకులు అనమాట, పాటలు పాడడం అంటారండి, వాళ్ళకి చాలా ఈ నెల మొత్తం చాలా బాగుంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా మీరు షార్ట్ జర్నీస్ చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు మీరు బాగా ఎక్కువ ఉంటాయండి మీకు. అంటే మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగా ఉంటుంది. దాని వలన మీ కొత్త కొత్త ఆలోచనలు రావడము, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ లేదా మీ పెద్ద పెద్ద వాళ్ళతో షేర్ చేసుకోవడం వలన కూడా ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంటాయి. చాలా చక్కటి మంచి ఐడియాలు. అంతేకాకుండా మీ పనులందు పట్టుదల ఎక్కువ అండి, ధైర్యంగా ఉంటారు, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని అయినా సరే సాధించాలనే తపనతో మీరు ఉంటారు, అది గ్రేట్. అంతేకాకుండా మీ తోబుట్టువులని చూడడం కోసము, అయితే మీ తమ్ముళ్ళని చెల్లెల్ని చూడడం కోసము ప్రయాణాలు చేయడము, మీకు బాగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ కనిపించేది చేయడము, కలిసేది చేయడం కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. కానీ మీకు చదువు విషయంలో మాత్రము ఆటంకాలు ఏర్పడతాయండి. చదువు పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా చదివినా కూడా అనుకున్నంత మార్కులు రాలేకపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రైతులకు కూడా నష్టం రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలగడానికి కొంతమంది గొడవ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, ఏదైనా ఏ అపార్ట్మెంట్స్ కానీ ఏది కొనుక్కోవాలనుకున్నా కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి కొనుక్కోవడం మంచిది. ఏదైనా మీ ఈ నెల మొత్తం కూడా మీకు పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అండి. అంతేకాకుండా మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ, జనాకర్షణ అంటాం మనం తెలుగులో. జనాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మీరు రాణిస్తారు. సినిమా రంగంలో సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గురుదృష్టి ఉండడం వలన సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు బాగుంటుంది. సినిమా, టెలివిజన్ రంగంలో కూడా వాళ్ళు యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, నిర్మాతలకి వీళ్ళకి గురు ప్రభావం వల్ల కూడా ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా నృత్య కళాకారులకు కూడా చాలా మంచి కాలం అండి. డ్యాన్స్ చేస్తుంటారు సరే వాళ్ళకి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లను, షేర్ మార్కెట్లను ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి కూడా మంచి యోగం అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే బుధుడు పంచమంలో ఉండే గురుదృష్టి కూడా ఉండడం వలన ధర్మకార్యాలు, శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు మీరు. అంతేకాకుండా ఇతరులను పోషించే స్వభావం కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. మాట నేర్పడతారు, మీకు బాగా వచ్చు. అంతేకాకుండా రవి, శుక్ర, కుజులు, బుధుడు కూడా 7వ తారీఖు 7th నుంచి మీకు వృషభ రాశిలోకి వస్తాడండి. ఈ కాంబినేషన్ ఏంటంటే రవి, కుజ, శుక్రుడు కంటే రవి బుధ శుక్రులు. ఈ కాంబినేషన్ ఏంటంటే జనరల్గా డాక్టర్స్ సంబంధించినటువంటి కాంబినేషన్ అండి. ఇది 6వ భావం. సో కుజుడు కూడా ఉండడం వల్ల ఆపరేషన్స్ చేసే తత్వంలో మీరు ఉంటారు, అది గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా రవి కుజులు కలియక వలన మీకు రవి కుజులు కూడా కలిశారు 6వ భావంలో. ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. స్వయం కృషితో పైకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రాజస లక్షణాలు కలిగి మీరు ఉంటారనడంలో సందేహమే లేదు. అంతేకాకుండా కుజ బుధులు కూడా మీ కాంబినేషన్ ఉంది 6వ భావంలో. ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏంటంటే కొంతమంది ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్గా కానీ, డాక్టర్స్ సంబంధించిన వృత్తుల్లో కానీ, ఆడిటర్స్, కుజబుద్ధుల కాంబినేషన్ ఎక్కడున్నా సరే ఆడిటర్స్ అంటాయి. స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, CA, CMA, వాళ్ళగా మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఈ రవి కుజులే కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ, అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు పనిచేసేవారు గాను, రాజకీయ రంగంలో కూడా మీరు ఒక వెలుగు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఈ రవి కుజుల కాంబినేషన్ 6వ భావంలో ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉంటారు. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి. ఏంటంటే మీరు జనరల్గా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, గ్రూప్స్ అని, సివిల్ సర్వీసెస్ అని, ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, IAS, IPS ఆఫీసర్లు రవి బుధులు కూడా కాంబినేషన్ ఉండాలి.
ఆరో భావం ఉన్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ముఖ్యంగా శత్రు భయము, రుణ భయము, రోగ భయాలు లేకుండా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు మీరు. అంతేకాకుండా మేనమామలు చాలా బాగుంటారండి మీకు. అంటే వాళ్ళ వల్ల ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సేవకాజనం, మీకు సేవకాజనం ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. శత్రువుల వలన కూడా ధనాదాయం ఉంటుంది. ఎంత బాగుందండి. అంతేకాకుండా రవి కుజ, అంటే ధనురాశిలో కంటే రవి కుజ శుక్రుడు అలాగే బుధుడు కూడా మీకు సప్తమంలో ఉంటున్నారు. బుధ శుక్రుడు కాంబినేషన్ ఉంటే భూములు కలిగి ఉంటారు. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే అర్థం ఏంటంటే అండి, డిబేట్స్ ఉంటాయి సరా, మీరు ఉద్యోగంలో ఉన్న డిబేట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో చర్చలు, మీటింగ్స్, వాటిలో పాల్గొనడము, ముఖంలో ఒక కళ ఉండడము, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండడము, సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల తప్పకుండా మీ వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు కుదురుతాయి. మీ ఇంట్లో ధర్మకార్యాలు, ఇందుకు చెప్పినట్టుగా ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. బాగా విహారయాత్రలు చేయడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు అంటే కుజశుక్రుల కాంబినేషన్, కుజుడితో కలిసిన రవి కాంబినేషన్ వల్ల కూడా మీరు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సప్తమ స్థానము కళత్ర స్థానం అని, విజయస్థానం అని, విజయం సక్సెస్ అని అంటాం కదా, ఖచ్చితంగా మీకు విజయం సప్తమ స్థానంలో సంప్రాప్తిస్తుంది. 7th హౌస్ లార్డ్ యాస్పెక్టెడ్ బై 7th హౌస్, ఖచ్చితంగా చాలా బాగుంది మీకు. వివాద వేడుకలు జరుగుతాయి. ఏదైనా భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు చూసారా, టెరిఫిక్. అంటే భాగ్యంలో ఉన్న రాహు ధనప్రాప్తి కలిగిస్తాడు. ముఖ్యంగా ఫ్లైట్లు ఎక్కి తిరుగుతారు. విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విమానాల్లో ఉన్న వారికి వాళ్ళ ఆదాయం పెరగడమే కాకుండా మనం కూడా, అంటే మీ మిథున రాశి వాళ్ళు ఫ్లైట్లు ఎక్కి తిరగడాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడాలు, నదీ స్నానాలు చేయడం, గంగా నది స్నానాలు మీకు ఉంటాయి. కామాఖ్య అమ్మవారి దర్శనాలు, 9th భావం బాగుందండి. ముఖ్యంగా వ్యాపారం, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మీడియాలో కూడా మీరు బాగా డెవలప్. రాహు కదండి మీడియా, ఆ తర్వాత సినిమా, టెలివిజన్స్ అన్నీ ఆయన రాహువే కదా. రాహు కారకత్వంలో ఆయన పైగా వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు. బ్రహ్మాండంగా లేడు, సూపర్గా ఉన్నాడు. అంతేకాకుండానండి, మీరు మీ చదువు రీత్యా, షూటింగ్ల రీత్యా, అలాగే మీ పర్సనల్ పనుల రీత్యా, అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, మెడిసిన్ చదివేవారు, అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన వారు కూడా మీరు విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువనండి, వెళ్తారు. అంతేకాకుండా 10th హౌస్లో శనీశ్వరుడు ఉన్నాడు. 10th భావంలో శని ఉన్నాడంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే వ్యవసాయ రంగంలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్న ప్రదేశాన్ని వదిలి దూర ప్రాంతాల్లో నివసించడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జీవనోపాధి కోసం విదేశాలు వెళ్తారంటారు సార్, ఇది 10th దశమల శని. పైగా ఇది కంటక శని కూడా అవుతుందండి. కంటక శని అవ్వడం వల్ల ఏంటంటే మీ జాబుల్లోకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకని రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన వారికి, అంటే ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే రావాల్సిన జాబులు రాలేకపోవడము, అంటే మనకి ప్రమోషన్స్ రాలేకపోవడము, ఎప్పుడు ఎక్కడున్నామో అక్కడే ఉండిపోవడము జరుగుతుంది. కొంతమంది మాత్రం వాళ్ళ జాతకాల రీత్యా ప్రమోషన్స్ వస్తాయి. అంటే శనీశ్వరుడు సంబంధించిన కారకత్వాలు వీళ్ళుంటారు. అంటే కోల్ సంబంధించిన వాటిలోనూ, అలాగే కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, సిమెంట్ పరిశ్రమలోనూ, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లోనూ వీళ్ళందరూ ఉంటారండి. వాళ్ళకి చాలా బాగుంటుంది. సిమెంట్ పరిశ్రమలోనూ, ఫార్మా రంగం, ఈ రాహు శని ఫార్మా రంగం కూడా ఉంటుందండి. మంచి యోగాన్ని మీకు బాగా కలిగిస్తారంటే సందేహం లేదు. భాగ్యంలో రాహు, దశమంలో శని మీకు మంచి చక్కటి ఫలితాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఈ నెలలో పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే మీరు అమ్మవారి యొక్క పూజలు, అంటే కనకదుర్గ అమ్మవారు కానీ, లలిత సహస్రనామాలు కానీ చేసుకోవడం వలన, అమ్మవారి కుంకుమ పూజ చేయడం వలన, అలాగే మీరు కొంతమందికి ఏమో హోమాలు చేయించుకుంటుంటారు. సో హోమాలు చేయించుకోవడం వలన ఖచ్చితంగా మీకు చాలా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడడం అవసరం లేదు. వ్యాపారాల్లోనూ, అలాగే ఉద్యోగాల్లోనూ, అలాగే పెళ్లి సంబంధాలు కుదరడంలోనూ ఈ నెల మొత్తం కూడా చాలా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది? మరి ఈ మాసంలోనే వీరికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? కర్కాటక రాశి అండి, కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఫారిన్ కంట్రీస్ యోగాలు కనిపిస్తున్నాయి. చెప్తాం, 9వ భావంలో చెప్పుకుందామండి. ఏదైనా కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే 6వ తారీఖు వరకు కూడా గురుడు ఉండడం వలన చక్కటి యోగము, బలము, తేజస్సు, అదృష్టము, చదువు, అంటే విద్య, ఇవన్నీ మీకు ఇస్తాడు. కానీ రావాల్సిన ధనం విషయంలో మాత్రం ఆలస్యం అయిపోతూ ఉంటుందండి. మీకు సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు.
అలాగే కొంతమందికి కుటుంబ సభ్యుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడము, చికాకులు, గొడవలు, ఒక విధంగా అంత అద్భుతంగా ఉండలేకపోవచ్చు మీ జాతక ప్రకారం కుంభరాశి, మీ కర్కాటక రాశి వారికి. అంతేకాకుండా అండి, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. మీ తోబుట్టువులకి అంటే తమ్ముడికి కానీ చెల్లెలు కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి. నిజంగా వచ్చేస్తారని కాదు, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం కొంచెం అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా మీ ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి, కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంటుంది, చేస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్లో కానీ మీ ఆలోచన ధోరణి మాత్రం చక్కగా మంచి ఆలోచనలు వస్తాయి. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాగే మీరు న్యూస్ సంబంధించిన వాటిలో మీరు చాలా బాగుంటారు. ఏదైనా బుధుడి యొక్క ప్రభావం మీకు చాలా బాగుందండి. గురుదృష్టి కూడా 4th భావం అనుకోవడం వలన చక్కటి చదువు వస్తుంది. అంతేకాకుండా బుధుడి వలన వ్యాపార రంగంలో వృద్ధి ఉంటుంది. అందుకని మీడియా రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతుంటారు. అంతేకాకుండా బుధుడి వలన ఎక్కువ మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ఇంకా చెప్పినట్టు చదువులో బాగా ఆటంకాలు లేకుండా బాగా రావడము, తల్లిగారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండడం చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీ బుధుడి వలన కూడా 4th భావంలో బుధుడు ఉండడం వల్ల మ్యూజిక్లో బాగా రాణిస్తారు. రైతులకి బాగా పంటలో వాళ్ళకి డబ్బులు ధనయోగం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వారంలో బహుశా వెహికల్స్ కొనుక్కోవడం కానీ, లేదా భూములు కానీ, లేకపోతే వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడము జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీ మెడిసిన్ విద్య చదవడానికి అవకాశాలు మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్లో డాక్టర్గా మీరు రాణిస్తారు. ఎందుకంటే 5th హౌస్లో రవి, శుక్ర, కుజ, బుధులు ఉన్నారు. 7th నుంచి బుధుడు కూడా మీ దగ్గర మీ వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. వృశ్చిక రాశిలో రవి, బుధ, కుజులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ సంబంధించిన రాశి కాబట్టి ఎంబీబీఎస్ చదవడము, డాక్టర్స్గా బాగా డెవలప్ అవ్వడము, ముఖ్యంగా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అద్భుతమైన కాంబినేషన్ అండి. అంతేకాకుండా బుధ, శుక్రుడు కూడా పంచమస్థానంలో ఉన్నారు. భూములు కలిగి ఉండడము, సినిమా రంగంలో ఆపర్చునిటీస్, ఎందుకంటే పంచమస్థానం బాగుందంటే సినిమా, టెలివిజన్ రంగాల్లోనూ, కొంతమందికి గాయకులుగా, నృత్య కళాకారులుగా, అలాగే సాహిత్య రంగంలో అభివృద్ధి చెందేట్టుగా సినిమా రంగంలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా అంటే కుజ శుక్రుడు కాంబినేషన్ అక్కడ ఉంది. కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అంటే ఏంటంటే లౌకిక జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారండి మీరు. క్రీడల పట్ల, లలిత కళల పట్ల చాలా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా భూములు, పండ్ల తోటలు కలిగి ఉంటారండి మీరు. ఆసక్తి కలిగి ఉంటారు మీరు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలవారుగా మీరు ఉంటారు. అంతేకాదండి, పంచమ స్థానంలో కనుక రవికుజులు, అంటే ఈ రవికుజుల కాంబినేషన్ వల్ల చాలామంది మీలో కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్నారు. వాళ్ళకి పదవులు రావడము జరుగుతుంది. అలాగే మీరు పంచమస్థానం బాగుంది కాబట్టి మీరు మాట నేర్పడతనం బాగా వచ్చు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు, ఇతరులను పోషించే శక్తి ఉంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా బాగా బ్రహ్మాండంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా ఈ రవికుజులే మళ్ళీ మారుతున్నారు కదా, రవికుజ. అంతేకాకుండా శుక్రుడితో అంటే బుధుడు మీకు వచ్చేస్తారు, బుధుడుగా ఉంటాడు ధనుస్సు రాశిలోకి. రవి, బుధ, కుజ, శుక్రుడు 4 గ్రహాలు మీకు 6వ భావంలో ఉండడము, గురుడు చే చూడబడ్డం వల్ల అద్భుతం. ఎవరైతే మీ దాంట్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. 6వ భావంలో రవి, కుజులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో కూడా ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగినా, అయితే వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినా రాజకీయ రంగంలో పదవులు రావడం కానీ, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, ప్రజాదరణ, ప్రజాసేవలు ఉండడం కానీ జరుగుతుంది. రవి వల్ల కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ఉంటారండి మీరు, భయపడరు. ఎందుకంటే రవి కుజులు ఉన్నారంటే ధైర్యంగా ఉంటారు. కొంచెం ఉష్ణ శరీరం ఉంటుంది. 6వ భావానికి గురుడు 6th హౌస్ కూడా చూసుకోవడం వల్ల హర్షయోగాన్ని కూడా మీకు ప్రసాదిస్తారు. అంటే బాగా జాలి, దయ ఎక్కువగా ఉండడము, సేవకాజనం ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కదండి, ఖచ్చితంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా 8వ స్థానం, 7వ భావం మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగం చాలా బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో, లేకపోతే తీర్థయాత్రలు చేయడమో తీరుతుంది ఈ నెలలో. మీ జాతకాలు రీచ్ ఉంటుంది. బట్ రాహు కనెక్ట్ కూడా అయి ఉండాలి. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా 8వ స్థానంలో మీకు రాహు ఉండడం అంత అదృష్టమే కాదండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, దూర బంధువులకు అనారోగ్య సమస్యలు, తర్వాత గృహంలో పీడ, పశు నష్టం అంటుంటాం కదా, రాహు వలన కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుదృష్టి ఉంది కదా, గురుదృష్టి ఉండడం వల్ల నేను చెప్పినటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ అని తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. సరే,
తర్వాత భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. అంటే శని మీనరాశిలో ఉంటే వాళ్ళకి జలగండము, నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నీటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. అంతేకాకుండా భాగ్యంలో శని, వైభవంలో గురుడు, 9th హౌస్ లాడి 12th హౌస్, డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే శనీశ్వరుడు ఉండడం వల్ల, భాగ్యంలో శని ఉండడం వల్ల మీరు సముద్రం మీద కానీ నీటి మీద కానీ ప్రయాణం చేసి తీరుతారు. అంతేకాకుండా శని వలన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తిరుపతి వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా మీకు ఉంటాయి. అంతేకాకుండా శని ప్రభావం వలన కూడా మీకు అమ్మవారికి దర్శనం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా శని కారకత్వాలు ఉండే బిజినెస్లు వస్తారా, కోలు ఉండటం, కోలు, ఐరన్ అండ్ స్టీలు, పెట్రోలియం శాఖలు, అంతేకాకుండా మీకు ఫార్మా రంగం, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, శని కారకత్వాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాటికి సాఫ్ట్వేర్ రంగాల బిజినెస్లకి శనీశ్వరుడు కారకత్వాలు ఉన్న బిజినెస్లు డెఫినెట్గా షైన్ అవుతాయండి. ముఖ్యంగా మీ బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా కూడా విదేశీ పర్యటన జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి విదేశాలు వెళ్తారు, లా సంబంధించిన విద్యార్థులు, అంతేకాకుండా ఇంజనీరింగ్ శాఖలో ఉన్న విద్యార్థులు కూడా డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజబుధులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆడిటర్స్గా మీరు బాగా షైన్ అవుతారండి. ఎందుకంటే ఆరోభావంలో బాగున్నారు కాబట్టి ఆడిటర్స్గా CA, CMA మీరు బాగా షైన్ అవ్వడము, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, స్టాట్యుటరీ ఆడిటర్స్ గాను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు రవి కుజుల కాంబినేషన్ వల్ల భాగ్యస్థానం బాగా ఎక్సలెంట్గా ఉంది. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మంచి భూమి బాగుంటుంది, డబ్బులు వస్తాయి. అంతేకాకుండా మీ దశమస్థానం కుజుడు కూడా చాలా చాలా బాగున్నాడు కాబట్టి, పంచమస్థానము 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు శత్రువుల ద్వారా ధన సంపాదన, చక్కటి ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా మీకు ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి బాకీలు రావడము, అంటే ఏరియర్స్ అంటాం కదా, అవి రావడం జరుగుతుంది. ఏదేమైనా మీకు లాభస్థానం కూడా చాలా బాగుంది కాబట్టి మీ లాభాలు కూడా స్వీకరిస్తారు. గురుడు కూడా మీకు వ్యయభావంలోకి వచ్చేసాడండి. 6th నుంచి వ్యయభావంలో ఉంటాడు. ఉండడం వల్ల ఎందుకంటే మీరు గుడులు, గోపురాలు సందర్శించడము, అంటే గుడులు, గోపురాలకు సంబంధించినటువంటి వాటిల్లో ధనం ఖర్చు పెట్టడము, అన్నదానానికి ఇవ్వడము, అలాగే కొంతమంది తోటల కంటే భూములు, అంటే బావులు, భూముల్లో ఉన్న బావులు అనుకుందాం, అంటే బావులు, చెరువులు తవ్వించడం వల్ల కూడా మీకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడానికి బాగుంటుంది. ఎందుకంటే గురుడు 12వ భావంలో ఉండడం వల్ల వ్యయభావం కాబట్టి ఇవన్నీ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల కూడా సన్మానాలు జరగడము, విదేశాల్లో పర్యటించడము జరుగుతుందండి. అక్కడ ఆదరణ కూడా బాగుంటుంది మీకు. ముఖ్యంగా మీరు పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శించడం వలన, అంతేకాకుండా అమ్మవారి యొక్క దర్శనం వల్ల కూడా మీకు శుభాలు జరుగుతాయి. గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉంటుంది అంటారు? ఈ మాసంలో ఉన్న శుభ అశుభ ఫలితాలు ఏమిటి, మరి పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి వారికి ఈ వారంలో, అంటే ఈ నెల మొత్తం కూడా బాగానే ఉందండి. ఎందుకంటే మిగతా గ్రహాలు చాలా బాగున్నాయి, కానీ ఆర్థికంగా మాత్రం కొంచెం మీరు ఇబ్బంది పడతారు. రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు. మీ కుటుంబంలో మనస్పర్ధలు, సుఖశాంతులు లేకపోవడము, బంధువుల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. మీరు నిరంతరము దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మీరు బంగారు ఆభరణాలు కానీ, ఆభరణ ప్రాప్తి కానీ, లేకపోతే వాహన ప్రాప్తి కానీ జరగడానికి అవకాశం ఉంది. మీకు బాగా మంచి మంచి తెలివితేటలు ఎక్కువ అండి. మీకు ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఆలోచన ధోరణి ఎక్కువ కాబట్టి చక్కటి ఆలోచనలతో మీరు ముందుకెళ్ళిపోతుంటారు, ధైర్యంగా ఉంటారు, పనులందు పట్టుదల కలిగి ఉంటారు. ఏ పని అయినా సరే పట్టుదలగా కంప్లీట్ చేసేస్తారు మీరు, డౌటే లేదు. అంత మంచివారు మీరు. మీ ఆలోచనలు కార్యరూపం కూడా దాలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. భూములు, వస్తువులు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవి మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా రైతులు కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. ఇక్కడ రవి కుజులు కూడా చతుర్థ భావంలో కలిసి ఉన్నారు. లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉన్నారు. వలన వాళ్ళకి చదువులు బాగా రావడము, వాహన యోగం కలగడము, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగానే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, రవి కుజుల వలన కూడా హుందాగా ఉండడము, రోగ నిరోధశక్తి బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు చాలా అద్భుతంగా ఉంటారండి మీరు. అలాగే స్వయం కృషితోటి మీరు చాలా పైకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 4th భావంలో బుధ శుక్రుడు ఉండడం వలన కూడా మీకు వాహన ప్రాప్తి, వాహనాల వలన మీకు చాలా అద్భుతంగా వాహన ప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాకుండా భూములు, వాహనాలు కలిగి ఉంటారు. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారు. సినిమా, టెలివిజన్, నటన రంగాల్లో మీరు ఉంటారు. అలాగే మీకు మీడియా రంగంలో కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మ్యూజిక్ అంటే బాగా ఇష్టం మీకు.
మ్యూజిక్లో బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుజ శుక్రులు కూడా ఉండడం వల్ల లౌకిక జ్ఞానం కలిగి ఉంటారండి మీరు. లౌకిక జ్ఞానం కలిగి ఉండడము, క్రీడల పట్ల, లలిత కళల పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడము, ఇందాక చెప్పినట్టుగానే భూములు, పండ్ల తోటలు కలిగి ఉంటారు. పైగా ఆస్ట్రాలజర్స్ కూడా మీ దాంట్లో ఉన్నారండి. ఆస్ట్రాలజీ చెప్పేవారు కూడా బాగున్నారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటారు మీరు. పంచమ స్థానం కూడా సూపర్గా బ్రహ్మాండంగా ఉంది కదండి. అంటే కుజ అంటే జనరల్గా అంటే రవి కుజ ఈ కాంబినేషన్ అనవసరం పక్క పెడదాం. ఏదేమైనా ఈ నెల మొత్తంలో కూడా మీరు సెంటర్ అంటే అట్రాక్టివ్ పీపుల్గా మీరు ఉంటారు. అంటే ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువ ఉంటుంది మీకు. జనరల్గా మీరంటే స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణిస్తారు. ప్రజాదరణ ఎక్కువ ఇందా చెప్పినట్టుగానే. అంతేకాకుండా సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ బాగా ఉండడము, సంగీతము, నృత్యము అలాగే చేస్తాం కదా, నృత్యం కళాకారులుగాను టెలివిజన్లో ఉండడము, సినిమా రంగంలో ఉండడము, మీకు బాగా నృత్యం బాగా వచ్చు, డ్యాన్స్, అలాగే మ్యూజిక్ బాగా ఉంటుంది. ముఖ్యంగా రవి కుజులు పంచమ స్థానం నుండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, అలాగే మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉంటారంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి మాత్రం బాగా అవకాశం ఉంది. పంచమ స్థానం క్లియర్గా ఉంది. అందుకని స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీకు బాగా ధర్మకార్యాలు, కార్యాలు, మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఎదుటి కుటుంబాలను కొన్ని పోషించడము, ఎదుటి వాళ్ళని పోషించడం జరుగుతుంది. మీరు మాట నేర్పడతనం బ్రహ్మాండంగా వచ్చు. అంతేకాదండి, రాహు ప్రభావం కూడా మీకు మీ కుటుంబంలో అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్దిగా దూరంగా ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆలస్యం అయిపోతూ ఉండడము జరుగుతుంటుంది. కానీ గురు ప్రభావం వల్ల కూడా భార్యాభర్తలు చక్కగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు ఆలస్య వివాహం జరగడానికి, ముహూర్తాలు కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం. కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కొద్దిగా ముహూర్తాలు లేక కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ శని దోషం చాలా ఉంది. దానివల్ల అంటే నీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే సముద్రాల దగ్గరికి కానీ, లేకపోతే నదుల దగ్గరికి కానీ, స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. శనీశ్వరుడు వల్ల దోషమే. అందుకని మనం శనీశ్వరుడికి 7 మంగళవారాలు శనీశ్వరుడు పూజ చేసుకోవడము, ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఏదేమైనా మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా ఉంటుందండి. విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ సినిమా షూటింగ్లు పంచమ స్థానం బాగుంది కాబట్టి, శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి సినిమా షూటింగ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, చేసుకుంటారు. మీడియా రంగంలో బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్గా మీరు అంటే చేస్తున్న ఉద్యోగాల పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారండి. శనీశ్వరుడు చూస్తాడు కాబట్టి ఆలస్యంగా ఉద్యోగాలు రావడము, అయితే ఉద్యోగాలు పోతూ ఉండము, ప్రభుత్వ రంగ సంస్థలోనూ, ప్రైవేట్ రంగ సంస్థలోనూ, లేకపోతే మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. ధనప్రాప్తి కొద్దిగా స్లోగా జరుగుతుందండి మీకు. అయినప్పటికీ ఆ శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. శుక్రుడే తన ఓన్ హౌస్ కూడా చూసుకుంటాడు. 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతులు కలిసి చతుర్థ భావంలోనూ, పంచమ భావంలో బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీ భాగ్యము మీ ఉద్యోగంలోనూ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఏదేమేనండి, గురుబలం లేదా మీకు? సూపర్గా ఉంది గురుబలం. అంటే 11వ భావంలో గురుడు ఉన్నాడు అంటే గురుడు ఉండి అలాగే మీకు పంచమ స్థానం కూడా చూస్తున్నాడు. అశ్వసంపద ఉంటుందండి. అంటే గుర్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే గుర్రాలు అంటే హార్స్ రైడింగ్ చేయడము, అంటే హిల్స్ ప్రదేశాల్లో గుర్రం ఎక్కి మీరు వెళ్తూ ఉండడము, ఏదో విధంగా నేను ఉదాహరణలు చెప్తానండి. అశ్వ సంబంధించిన వాటిలో ఉంటారు. పైగా గురుడు కారకత్వాలు ఉన్నటువంటి వేద శాస్త్రాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా రాణిస్తారు. అలాగే ప్రొఫెసర్స్గా, లాయర్స్గా బాగా రాణించడానికి అవకాశం ఉంది. గురువు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లో జరా ఫుడ్ బిజినెస్, గోల్డ్, సిల్వరు, ప్రింటింగ్, స్టేషనరీ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు అంటాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళ గురు ప్రభావం వలన ధనప్రాప్తి ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మీరు డబ్బులు ఖర్చు చేయడం చాలా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా దైవ దర్శనాలు, దేవతారాధన, దైవ దర్శనాలు అంటే తిరుపతి వంటి దర్శనాలు, అమ్మవారి దర్శనాల వల్ల మీకు ధనం ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మీ రాశివారు చెరువులు, బావులు తవ్వించడానికి, ధ్వజస్తంభాలు నిర్మించడానికి, అలాగే అన్నదానాలకు మాత్రం మీకు బాగా డబ్బులు ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ఈ నెలలో అంటే ఈ నెల డిసెంబర్ నెలలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. ఇది మార్గశిర మాసం. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, అలాగే అమ్మవారికి కలువ పూలతోటి పూజించడం వలన లక్ష్మీ అమ్మవారిని, స్థిరమైన లక్ష్మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది? మరి ఈ మాసంలోని వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు కూడా తెలియచేయండి. కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ నెలలో కూడా చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీకు మనశ్శాంతిగా లేకపోవడము, చికాకులు, మానసికంగా బాధపడడము, కొద్దిగా కొంచెం ప్రాబ్లం ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధపడడము చిన్న చిన్న జరుగుతాయి. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఫైనాన్స్ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. అంటే మీ ద్వితీయ భావంలోని బుధుడు ఉండడం వల్ల అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. అంతేకాకుండా గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది. చక్కటి వేళపడే భోజనాలు ఎక్కడున్నా సరే మీకు పిలిచి భోజనం పెడతారు. అది గొప్ప అదృష్టం అండి. ధనం విషయంలో ఇందాక చెప్పినట్టుగా లోటు ఉండదు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో రాణించడము గురు ప్రభావం వల్ల. అంతేకాకుండా మీ బుధుడి ప్రభావం కూడా యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, అలాగే మీ టెలివిజన్ రంగంలో ఉన్నవారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు ఉంటారు సరే, వాళ్ళకు కూడా ధనప్రాప్తి, గౌరవము, మర్యాదలు, రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. చాలా అద్భుతంగా ఉందండి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవికుజులు చాలా బాగున్నారు. ధైర్యాన్ని ఇస్తుంటారు మీకు. మూడో భావన రవికుజులు అంటే ధైర్యము, అలాగే మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉండడము, కొత్త ఆలోచనలతో మీరు దూసుకుపోతూ ఉండడము, అలాగే న్యూస్ గ్యాదరింగ్, వార్తలు గ్యాదర్ చేస్తూ ఉండడము, అలాగే మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడము. ఒక విధంగా చెప్పాలంటే మీ పనులందు పట్టుదల అంటాం సార్, పట్టుదల ఎక్కువ, మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అండి. అది కంప్లీట్ చేస్తే కానీ మీరు విశ్రమించరు, అంత అద్భుతంగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీ తోబుట్టువులు కూడా మీరు సహాయ సహకారాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్ చేస్తారు. ఎక్కువగా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు. అంతేకాదండి, స్వయం కృషితోటి మీరు ఎక్కువగా బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాజస లక్షణాలతో హుందాగా ఉంటారు. అది గ్రేట్ అండి. అదే ఫోర్త్ భావం కూడా చూసుకున్నా, ఫోర్త్ భావంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రుల వలన చక్కటి మీరు భూములు కలిగి ఉంటారు, చర్చల్లో పాల్గొంటారు. అంతేకాకుండా నటనా రంగం, సినిమా రంగం, వాటిలో కళారంగంలోనూ, మీడియా రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కుజశుక్రుల కాంబినేషన్ ఫోర్త్ భావన ఉందండి. ఇంజనీరింగ్ విద్యార్థులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి అంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య, అలాగే ఎంబీబీఎస్ విద్య కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ధనుర్రాశిలో విద్య, డాక్టర్ సంబంధించిన విద్యది. అలాగే కుజరవి బుధులు కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన మీకు ఇంజనీరింగ్ విద్య, గణిత శాస్త్రజ్ఞంలో ఉండడము, మ్యాథమెటిషియన్గా ఉండడము, అలాగే ఇంజనీర్స్గా ఉండడము, ఇలాగా చాలా అద్భుతంగా ఉందండి. మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. ఫోర్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావం చూసుకోవడం వలన విద్యలో ఆటంకాలు ఉండవు, కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడడం ఎక్కువగా ఉంటుంది. అంత చాలా బాగుంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అద్భుతమైన కాలము. రైతులకి చాలా బాగా బాగుంటుంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో చక్కగా బాగుంటారు. సంతానం అద్భుతంగా బాగా డెవలప్ అవుతారనలో ఏమాత్రం సందేహం లేదు. రాహు మిమ్మల్ని బాహువు మీకు చెప్తారంటారు సరే, అంటే ఏంటంటే రాహు వలన మీకు అనేక రకాలుగా అదృష్టమే, భూములు, మంచి చక్కటి ఇళ్ళు, వాహనాలు, అలాగే మీరు అనుకున్న కార్యసిద్ధి, కష్టపడి పనిచేయడం వల్ల మీకు ధైర్యం, అనేక రకాలుగా మిమ్మల్ని సక్సెస్ చేస్తాడు రాహు. అంతేకాకుండా మేనమామలు కూడా చాలా బాగుండేది చేస్తాడండి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేది చేసేవాడు వాడు కూడా రాహువే. అంతేకాకుండా మీరు ఈ నెల మొత్తం కూడా శత్రువుల వల్ల భయం లేకుండా, రోగాల వల్ల అంతకన్నా భయం లేకుండా చాలా బాగుంటారు. కాకపోతే సప్తమ స్థానం శని దోషకారకుడు. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువ అవడము, భర్తలు కొద్దిగా ఎడబాటుగా ఉండడము, ఉద్యోగరీత్యా, నేను ఉదాహరణ చెప్తున్నాను, ఉద్యోగరీత్యా, పర్సనల్ పనుల రీత్యా దూరంగా ఉండడానికి జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్లి సంబంధాలు కుదరడం ఇంతకుముందు ఉండట్లేదు. ఇప్పుడు కూడా అంతే, ఆలస్యం అయిపోతూ ఉంటాయి వివాహాలు. వ్యాపారాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా ఆలస్యం అవడం కాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి మీకు. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కూడా బాగాలేదు. కానీ 9th హౌస్ లార్డ్ శుక్రుడు చూసుకుంటున్నాడు కదా. అంటే ఏంటి, ఆలస్యం అయినా సరే, అంటే శుక్రుడు శని వలన ఆలస్యం అవుతాయి. చదువులో కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఆలస్యం అవుతుంటుంది. కానీ శుక్ర ప్రభావం వలన తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలు వెళ్తారు, షూటింగ్లు చేసుకుంటారు, చక్కటి విద్యలో బాగా రాణిస్తారు, సినిమా రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాహిత్యము, నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్న సందేహం లేదు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అంటాం, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలే, అమ్మవారికి దీవెనలు మీకు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దశమంలో గురుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. దశమ గురుడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ పరంగా మీకు బాగా షేర్ అవుతారు, ధనప్రాప్తి కలుగుతుందండి. స్వయం కృషితోటి బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా దేవాలయాలకు అధికారిగాను, వేదశాస్త్ర పండితులకి,
ఆగమశాస్త్ర కోవిదులకి చాలా బాగుండడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ మీరు బాగా డెవలప్ అవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా మీరు ధర్మబద్ధంగా ఉండడము, యజ్ఞ యాగాలకి క్రతువులకి చేయడము, దశమంలో గురుడు అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా జ్యోతిష శాస్త్ర పండితులు కూడా మీరు దాంట్లో మీరు ఉన్నారు, జ్యోతిష శాస్త్రంలో మీరు ఉన్నారు. దశమంలో గురుడు ఉన్నాడంటే మీరు బాగా షైన్ అవుతారు కన్యారాశి వాళ్ళు. చాలా బాగుంది. గురుడు వలన ధనప్రాప్తి, అధికమైన ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. కేతు వలన కూడా మీకు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఖర్చులు కూడా అధికంగా ఉండడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఈ నెలలో మీరు పూజించాల్సిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు అంటే మన ఊళ్ళోనే అమ్మవారు పూజించడం, కనకదుర్గ అమ్మవారు కానీ, లలితా శాస్త్రం లలితా అమ్మవారు కానీ పూజించడం వలన, కుంకుమ పూజ చేసుకోవడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వలన, కామాఖ్య అమ్మవారి యొక్క టెంపుల్స్ వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. గురువుగారు, తులారాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది? ఈ మాసంలోనే వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే మీ రాశిలోనే బుధుడు ఉన్నాడు, పైగా గురుదృష్టి ఉంది. అంటే అర్థం ఏంటంటే బాగా తెలియగలవారుగా మీరు ఉంటారు. అంతగా వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. బుద్ధి బలము, జ్ఞాన సంపద రెండు కలిగి ఉండడమే కాకుండా మ్యాథమెటిషియన్ గాను, శాస్త్రవేత్తగాను, అలాగే మీరు అన్ని రంగాల్లో ముందుండేట్టుగాను ఉంటారు. అందుకే ప్రయాణాలు ఎక్కువ చేయడానికి, విదేశ పర్యటన చేయడానికి బుధుడు కూడా కారకత్వం అవుతాడు. మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. దాని ప్రకారం విదేశాల్లో కూడా మీరు సంచరించడం జరుగుతుంది. అక్కడ మీకు ధనలాభము, యోగ ప్రాప్తి కలుగుతుందండి. అంతేకాకుండా రవి బుధులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో విద్య వస్తుంది. ఇంకా చెప్పాలంటే ద్వితీయ భావంలో మీకు రవి బుధ కుజ శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడంటే చక్కగా పాటలు పాడడము, భరతనాట్యం నేర్చుకోవడం, నాట్యం చేయడము, మీ ప్రోగ్రామ్స్ ఉంటుంది యాంకరింగ్ వృత్తి అది చేయడము, అంతేకాకుండా మీ పాటలు పాడడం, గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు యాంకర్స్గా ఉంటారు. ధనప్రాప్తి కలగడము, గౌరవం కలగడము, విదేశాల్లో కూడా మీ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కుజబుధులు ఉన్నారండి. కుజబుధుల కాంబినేషన్ కూడా ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్ విద్య, అంతేకాకుండా రవి కుజ శుక్రుల కాంబినేషన్ మీకు పక్కన పెడదాము. అసలు మీకు డాక్టర్ సంబంధించిన విద్యలు రావడానికి కూడా అవకాశం మీకు ఎక్కువ. ఫైనాన్స్ రంగంలోనూ, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ మీరు ఉంటారు. ధైర్యం అధికంగా ఉంటుందండి. అంటే రవి కుజుల వల్ల కూడా ధైర్యం ఉంటుంది. తక్కువ అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మీ తోబుట్టువులకి, మీ స్నేహితులు చూడడానికి, తోబుట్టువులను చూడడానికి షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు. మంచి ఆలోచన చేయడము, మీ జ్ఞాన సంపదను వృద్ధి చేసుకోవడము ఉంటుందండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సరే, అది బాగా ఉంటాయి. అంతేకాకుండా మీ అంటే మీరు వార్తా సేకరణ అంటాం కదా, వార్తలు సేకరిస్తుంటారు. దాన్ని చాలా అద్భుతం. పట్టుదల ఎక్కువ అండి. మీకు ప్రతి పనిలోనూ పట్టుదల ఎక్కువ. మీ శరీరం కొంచెం వేడిగా ఉంటుంది, ఉష్ణ శరీరం కలిగి ఉంటారు, కానీ రాజస లక్షణాలు కలిగి ఉంటారండి. రోగ నిరోధక శక్తి కలిగి ఉండము రవి కుజుల వలన జరుగుతుంది. కుజ బుధుల వలన కూడా చెప్పినట్టుగానే మీరు చాలా మంచి ధైర్యవంతులని చెప్పచ్చు. ఇతడు వాళ్ళకి భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కుజ శుక్రుల కాంబినేషన్ వలన కూడా భూములు కొనుక్కోవడం, ఆ భూములు చూడడానికి వెళ్తూ ఉండడము, అలాగే నటనా రంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బ్యూటిఫుల్ థర్డ్ భావం చాలా బాగుంది. అలాగే విద్యలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారి పరిస్థితి బాగుంటుంది. విద్యలో ఆటంకాలు లేకుండా క్రమేపీ విద్యలో బాగా డెవలప్ అయిపోతారు. ముఖ్యంగానండి పండ్ల తోటలు, భూములు, వాహనాలు, లేకపోతే గృహాలు, ఇవన్నీ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా యోగవంతంగానే ఉంటుంది, డబ్బులు వస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే. మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళలో కూడా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సంతానం విషయంలో మాత్రము చిన్న ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా కొత్తగా సంతానం కోసం కావాలనుకున్న వాళ్ళకి ఆలస్యంగా, పంచమస్థానంలో రాహు మంచివాడు కాదు, ఆలస్యంగా సంతానం పుట్టడము, అంటే మీ సంతానం వలన మీకు ప్రాబ్లమ్స్ కలగడము. అంటే సంతానం ఉదాహరణ చెప్తున్నానండి. అంటే ఉద్యోగం రాలేదనో, పెళ్ళిళ్ళు రావట్లేదనో, లేకపోతే మనవాడు డెవలప్ అవ్వలేకపోతున్నాడనో, లేకపోతే ఏదో సంథింగ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొద్దిగా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారిని పూజించడం వల్ల, చడమస్త అమ్మవారిని పూజించడం వల్ల మనకుంటే రాహు ప్రభావం అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానం రాహు మంచివాడు కాదు, అదే కాళహస్తిలో దర్శనం చేసుకోవడం వల్ల అదే మనకి రాహు ప్రభావం తగ్గుతుంది. ఏదైనా మీకు 6వ భావంలో శని చాలా బాగున్నాడండి, జలతత్వ రాశిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగాలు ఉండడము,
గవర్నమెంట్ సంబంధించిన ఏంటంటే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, ఆడవాళ్ళకంటే మీకే అండి, ట్రై చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి. సివిల్ సర్వీసెస్ అంటారు కదా, వాటిలో రావడము. అలాగే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం, ఆరోపణలు శనీశ్వరుడు ఉంటాడు. అంతేకాకుండా ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానం మీకు ఎక్కువ. శని ప్రభావాలు కూడా మీకు కొంతమందికి ఏంటంటే శని ప్రభావాలు కూడా శత్రు భయం లేకుండా ఉంటుంది. శని ప్రభావం శత్రువుల వల్ల ఇబ్బంది కలగదు. అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. శని మేనమామూలుగా బాగా చేస్తాడు ఉండదు, అదే అదృష్టం బాగుంటుంది. ఎక్కువగా నీటి మీద ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సప్తమాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడండి అంటే కుజుడు వలన విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, ఆ డేట్స్ కూడా మీ ఇంట్లో ఫిక్స్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల వివాహాలు వేడుకలు ఉండవు కాబట్టి రాబోయే నెలలో మీ వివాహ వేడుకలు ఖచ్చితంగా జరిగిపోతాయి, వివాహాలు కుదురుతాయి. అందుకని భార్యాభర్తలు కూడా మంచి దాంపత్య జీవితం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అంటే అష్టమ స్థానాన్ని సరి చూడడం వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. ఏదైనా భాగ్యస్థానంలో గురుడు చాలా 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 బాగున్నాడు. భాగ్యస్థాన గురుడు వలన విదేశాలు వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా చక్కటి విద్యలో బాగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు గురుడు వల్ల ఉంటాయి. భాగ్యంలో గురుడు బ్రహ్మాండంగా ఉంటాడు. వేదశాస్త్రాల్లో బాగా డెవలప్ అవ్వడానికి, వేదశాస్త్ర పండితులు బాగుండడానికి అవకాశం ఉంది. విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడము, ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. 9th హౌస్లో గురుడు ఉండడం గొప్ప అదృష్టవంతులే అని చెప్తాం మనం. అంటే తులారాశి వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల కూడా మీరు తీర్థయాత్రలు చేస్తుంటారు. గురువుగారి సన్నిధిలో ఉండడము, అలాగే పీఠాధిపతుల యొక్క దర్శనాలు చేసుకోవడము, పాదపూజ చేసుకోవడము గురుడు వల్ల చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తూ కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారండి మీరు. అలాగే కాలభైరవ దర్శనాలు అలా మీకు బాగా ఎక్కువ ఉంటాయి. గురుడు వలన ఫైనాన్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా ఎక్కువ అభివృద్ధి చెందుతుంటారు అనడంలో ఏం డౌట్ లేదు. చాలా బాగుంది. ముఖ్యంగా మీ నాన్నగారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా మీతో పాటు ఫారిన్ కంట్రీస్ వస్తారు. ముఖ్యంగా ఫారిన్ మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు వచ్చారా, బిజినెస్లు అంటే ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్రాలు కానీ, అంటే క్లాత్స్ బిజినెస్ అవి కానీ, ఫుడ్ ఇందుకు చెప్పినట్టు ఫుడ్ కానీ, బంగారం వెండి బిజినెస్లు వీటిల్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్, అవి బిజినెస్లు బాగా ఉంటాయి. ముఖ్యంగా బంగారం విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 9th హౌస్ చాలా బాగుంది. 10th హౌస్ కూడా కర్మస్థానం కాబట్టి 10th హౌస్లో కూడా గురుడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ 6వ తారీఖు వరకు. ఏదేమైనా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. వాళ్ళ యొక్క అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ధనప్రాప్తి ఎక్కువ ఉంటాయి. మీ పై అధికారుల చేత మీకు గౌరవ మర్యాదలు, మన్ననలు ఉంటాయి. మీ ప్రమోషన్స్కి వాళ్ళ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. లాభస్థానంలో కుజుడు ఉన్నాడండి, చాలా కేతు బాగుంటుంది. ముఖ్యంగా తాతయ్య గారికి, మీ తాతగారులు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కేతు ప్రభావం వల్ల ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ భూములు అమ్ముడిపోవడము, బాగా డబ్బులు సంపాదించుకోవడము ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే కేతువు కుజ సమానుడు కాబట్టి బ్యూటిఫుల్ సింహరాశిలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. కేతువు వలన కూడా మీకు ధ్వజస్తంభాలు పెట్టించడము, అయితే గుడులు, గోపురాలకు సంబంధించిన వ్యవహారాలు ఇటువంటివి ఉంటాయి కదా, చెరువులు, బావులు తవ్వించడము, అలాగే ధనం వాటి వల్ల మీకు ఖర్చు ఉంటుంది. ధనం కూడా మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు చాలా, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల దర్శనాలు కూడా ఈ నెలలో మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెల బాగా ఖర్చులు అధికంగా కనిపిస్తాయండి మీకు. కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఏదేమైనా కేతు ప్రభావం వలన కూడా సాఫ్ట్వేర్ రంగంలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క బిజినెస్లో కళారంగంలో అని కళారంగం గురించి చెప్పడం మర్చిపోయారండి. కళారంగంలో కూడా బిజినెస్ వాటిలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ సినిమా షూటింగ్ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, విదేశీ పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశీ పర్యటన, ఇంజనీరింగ్ విద్య కోసము, అలాగే డాక్టర్స్ విద్య కోసం మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఆ కాంబినేషన్ ధనుస్సు రాశిలోను, వృశ్చిక రాశిలోను కాంబినేషన్ ఉండడం వల్లనే ఈ విధంగా మీకు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, శివాభిషేకాలు, విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడము. ఇది మార్గశిర మాసం కదా, విష్ణుమూర్తిని పూజించాలండి. అంతేకాకుండా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతో కానీ, అంటే మారేడు దాళాలతో పూజించడం వల్ల
స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుగారు, డిసెంబర్ మాసంలోని వృశ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా వీరికి ఆదాయం పరంగా కానీ ఇతరితర కార్యక్రమాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? వృశ్చిక రాశి వారికి మన రాశి అంటే మీ రాశిలోనే 4 గ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుందండి. ఈ రాశినే మనం డాక్టర్ సంబంధించిన రాశి అని కూడా అంటాము. రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు. బుధుడు కూడా వచ్చాడు. అంటే 7th నుంచి బుధుడు కూడా మీ రాశిలో ఉంటాడు. ఈ కాంబినేషన్ వలన చాలా మీరు తెలివిగలవారుగా సీక్రసీ మెయింటైన్స్ చేస్తూ చాలా బాగుంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. డాక్టర్స్గా మీరు ఆపరేషన్స్ బాగా చేస్తారు. ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. ఎంత బాగుందండి. యాక్చువల్గా రవి వృశ్చిక రాశిలో ఉండడం వలన కొద్దిగా మీరు దేశ సంచారం చేయడానికి, లేకపోతే శస్త్రచికిత్సలు బాగా చేయడానికి, రవి వృశ్చిక రాశిలో అంటే శస్త్రచికిత్సలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఏదేమైనా కుజుడు కూడా రవి కుజులు వృశ్చిక రాశిలో ఉండడం వలన కూడా వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. అదే వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చేసుకుంటారు. మీ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కదండి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఏముంది, మీరు ముఖ్యంగా భూములు కొనుక్కుంటుంటారు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మీ లగ్నంలో మీ లగ్నం బాగుంది కాబట్టి, అంటే బాగుందంటే వృశ్చిక లగ్నం కాబట్టి మీరు డిబేట్స్లో పాల్గొంటారు. అనర్గళంగా వాదించే శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా బుధుడు వలన వృశ్చిక రాశిలో బుధుడు వలన కూడా మీకు ధనధాన్య సమృద్ధి, దాన ధర్మాలు చేయడము ఎక్కువగా మీకు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే అర్థం ఏంటంటే మీ వృశ్చిక రాశి వారికి ద్వితీయ భావం చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా ఎప్పుడూ లోటు ఉండదు. 2nd భావాన్ని గురుడు చూడడం వలన, 2nd భావంలోనే రవి బుధులు ఉండడం వల్ల ఆడిటర్స్గా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు, స్టాట్యుటరీ ఆడిటర్స్ అవ్వచ్చు, మీరు CMA కూడా చేస్తుంటారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చేస్తుంటారు. మీరు ఆడిటర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. చాలామందికి విద్యలో కూడా ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫైనల్ రాస్తుంటారు. CMA ఫైనల్స్ కానీ మీరు రాస్తుంటారు కదా, మీరు విజయం సాధిస్తారు, డెఫినెట్గా సాధిస్తారు. కొద్దిగా ముందు మీ జాతకాలు చూసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడితో చూపించుకోండి, జ్యోతిష్యుడి చేత బ్రహ్మాండంగా ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇది సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేటు. అలాగే కుజబుధులు కాంబినేషన్ వల్ల కూడా మీకు డాక్టర్స్గా బాగా సక్సెస్ఫుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీర్ విభాగాల్లో ఉంటారు, ధనప్రాప్తి కలుగుతుంది, ఎక్కువగా వేళపట్ల భోజన వసతి కలుగుతుంది. అలాగే బుధుడు ఉండడం వల్ల కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉంటుందండి. అంటే 29th 27th నుంచి వస్తున్నాడు అనుకోండి, అది బాగుంటుంది. అలాగే కుజ శుక్రుల కాంబినేషన్ లలిత కళ పట్ల ఆ అదృష్టం మీకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ పాటలు పాడే శక్తి, అలాగే మీరు యాంకరింగ్ వృత్తిలో ఉండడము, యూట్యూబ్ ఛానల్స్లో బాగా మీరు సక్సెస్ అవ్వడము, ఇలాగా యాంకరింగ్గా బాగా డబ్బు సంపాదించుకోవడం, నేమ్ అండ్ ఫేమ్ కూడా మీరు ఎక్కువ ఉంటుందండి. కళ మీ ఫేస్లో కళ ఉండడము, ఎక్కువగా అనర్గళంగా మాట్లాడము, జనాకర్షణ ఎక్కువ ఉండడానికే అవకాశం ఉందండి. ముఖ్యంగా క్రీడల పట్ల, లలిత కళల పట్ల మీకు బాగా ఇంట్రెస్ట్ చెప్పచ్చు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీరు బాగా అంటే ఇంత చెప్పినట్టుగానే బాగా మీరు చేస్తున్న పాట పాడ విషయంలో అంటే గాయకులకి మంచి అదృష్టం కలుగుతుందండి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి ఫారిన్ కంట్రీస్ యోగం ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే రాహు 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఫారిన్ యోగాన్ని ఇవ్వడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా బంగారు ఆభరణ సౌఖ్యం కూడా కలిగిస్తాడండి రాహు. కానీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు, తల్లిగారికి బాగుండిపోవడాలు కొంచెం జరుగుతుంది. అంతేకాకుండా విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి మీకు అవకాశాలు ఎక్కువ. విద్యలో కూడా కొంచెం ఆటంకాలు ఎదురవుతాయి. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము తక్కువగా ఉంటాయి. ఏదైనా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అంటే పుత్రిక సంతానం ఆడవాళ్ళ వలన, ఆడపిల్లల వలన అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ లేవనో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాటి వలన చిన్న ఇబ్బంది కలగడానికి నేను ఉదాహరణ చెప్తున్నానండి, ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. పుత్రిక సంతానం జననం కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, అలాగే ప్రజాదరణలోనూ మీకు బాగా లౌకిక జ్ఞానం పెంచుకోవడం చాలా బాగుంటారు. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఆడేటప్పుడు ఆచితూచి మీరు పెట్టుబడి పెట్టుకోండి. అంటే నేను ఆ స్టాక్ మార్కెట్లో ఏం ప్రోత్సహించను, నాకు సంబంధం అంటే నాకు తెలియదు. బట్ ఏంటంటే శని ప్రభావం ఉంది కాబట్టి, పంచమస్థానం శనివాడు కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా నాకు పొలిటికల్ రంగంలో పదవులు రావాలి, నాకు కాదండి, పదవులు రావాలి మీరు ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళకి కొద్దిగా నిరాశ మిగలడానికి అవకాశం ఉంది. అంటే పదవులు రాలేకపోవచ్చు, కానీ ప్రజాదరణ, ప్రజాభిమానాలు, ప్రజల్లో మమైక అవడాలు చాలా బాగుంటుంది.
అంతేకాకుండా ధర్మకార్యాలు శుభకార్యాలు మొత్తం మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో బయట కూడా చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరులను పోషించే శక్తి మీకు ఉంటుంది. ఎక్కువగా జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారో ప్రజలు అక్కడ మీరు ఉంటారు. శని ప్రభావం అంతే కదండి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు, వివాహాలు వేడుకలు ఆలస్యం అయిపోతుంటాయి. వివాహాలు కుదరడాలు ఆలస్యం అవ్వడము, దగ్గర సంబంధాలు కూడా ఆగిపోతూ ఉండడం జరుగుతుంది. కానీ 4 గ్రహాల యొక్క ప్రభావము సప్తమ స్థానంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం అవుతుందండి. ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో, అంటే అలా రాబోయే నెలలో వివాహాది వేడుకలు జరుగుతాయి. గురు ప్రభావం చాలా బాగుందండి. అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మీకు సేవకా జనం ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మీకు అంటే కొంతమందికి మాత్రము అనారోగ్య సమస్యలు లేకుండా ధైర్యంగా ఉండడము, కొంతమంది మాత్రం ధైర్యం కాదండి, కొంతమందికి అనారోగ్య సమస్యలు లేకుండా బాగా ఉంటారు, కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో గురుడు ఉండడం వల్ల కొంతమంది డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము జరుగుతుంది. కానీ గురుడు అష్టమంలో ఉండడం వల్ల దీర్ఘాయుదాయమే ఇస్తాడు. 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అంటే అలా అనకూడదు, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవుతారు. లా రిలేటెడ్గా మీకు సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది. తలవంతలంకి వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. శత్రు భయం లేకుండా ఉంటారు. రోగాలు తక్కువగా ఉంటాయి, రోగ భయం లేకుండా ఉంటారు. విదేశ పర్యటన జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ హౌస్ లార్డ్ కూడా అష్టమంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా భాగ్యంలో కూడా గురుడు ఉన్నాడు, అంటే 6th వరకు ఉంటాడండి. సో ఆ గురు ప్రభావం ఉండడం వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి, విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో మీరు ఉంటారు. సీక్రెట్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తుంటారండి. అది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ప్రభావం. చాలా బాగుంటారు. మీకు ముఖ్యంగా ఎక్కువగా పట్టుదల ఎక్కువ. ఏ పనైనా సరే పట్టుదలగా చేసేద్దామని చూస్తుంటారు. అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో మీరు విదేశాలకు వెళ్ళడానికి, ఇంజనీరింగ్ విద్య, అలాగే డాక్టర్స్ విద్యలు రీత్యా విదేశాలు వెళ్ళడానికి, మీ వ్యాపారాల రీత్యా షూటింగ్లు, నేను చెప్పడం మర్చిపోయింది, సినిమా షూటింగ్లు అండి. ఎందుకంటే బుధ శుక్ర కాంబినేషన్ షూటింగ్స్, అలాగే మీడియా రంగంలో కూడా మీరు చాలా అద్భుతంగా ముందు దూసుకుపోతుంటారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే బుధ శుక్రులకి గురుదృష్టి ఉండడం వల్లనే. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి దశమస్థానంలో కుజుడు, అంటే దశమస్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగా డెవలప్ అవుతుందండి. అంటే వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా అద్భుతం ఫలితాలు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, లేడీస్కి, మీకే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు వాళ్ళకి, అంతేకాకుండా మెయిన్స్ రాస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇండియన్ ఫారెస్ట్రీ ఆఫీసర్లు అంటారు సరే, వాళ్ళకి కేతు ప్రభావం బాగుంది కాబట్టి, దశమంలో కేతు కాబట్టి ఖచ్చితంగా కుజుడులాగే యాక్ట్ చేస్తారు కాబట్టి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. బాగా కంఠధ్వని, దృఢమైన శరీరం కలవారుగా మీరు ఉంటారు. అంత బాగుంటుందండి. దశమస్థానంలో కుజుడు ఉన్నాడంటే కుజుడు అంటే కేతువు అంటే మంచి యోగాన్ని ఇస్తాడు. అమ్మవారికి దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు దర్శనాలు ఇవి ఖచ్చితంగా బాగుంటాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు కూడా చేయడానికి, గురువుగారిని పీఠాధిపతిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువుగారి పాద పూజ అంటారు సరే, అది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు మీకు చాలా చాలా బాగున్నాడండి. మీకు మంచి యోగాన్ని ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ కూడా తిప్పుతాడు. అది కాకపోతే మీకు వచ్చిన లాభాలు ఉంటాయి సరే, మీరు బిజినెస్ ద్వారా లాభాలు అవి తక్కువగా ఉంటాయి. కొంతమందికి అసలు లాభాలే రాగలేకపోవచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ 12వ భావంలో బుధుడు చాలా చాలా బాగున్నాడు. 12వ భావంలో బుధుడికి గురుదృష్టి ఉందంటే మీకు కింద జన్మలో చేసిన పుణ్యం ఫలం అని చెప్పచ్చు. ఎందుకంటే భూముల వలన, అంటే భూములు అంటే జనరల్గా ఏంటంటే మీకు వ్యయం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, మీరు విదేశాల పర్యటన జరుగుతుందండి. విదేశ పర్యటన ఖచ్చితంగా చేసుకుంటారు. దశమంలో బుధుడు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు విదేశాల పర్యటన చేస్తారు. పైగా తులారాశిలో ఉన్నాడు బుధుడు. తులారాశిలో ఉన్నాడంటే 9th హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు. 12th హౌస్లో అంటే మీకు అష్టమాధిపతి బాగున్నాడు. అష్టమాధిపతి మీకు 12th భావంలో ఉండడం, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని పెంచుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. ముఖ్యంగా దైవ దర్శనాల రీత్యా, అలాగే చెరువులు బావులు తవ్వించడం కోసము, అలాగే అన్నదానాలు చేయడం కోసము, దైవ దర్శనాలు, దేవతారాధన కోసము డబ్బులు ఖర్చు పెడతారు ఎక్కువ. అది చాలా బాగుందండి. అసలు 12th భావము అనారోగ్య సమస్యలు అంటాం, కానీ అనారోగ్య సమస్యలు కానే కాదు, మంచి వాడికి డబ్బులు ఖర్చు పెడతారు. చాలా బాగుందండి. వృశ్చిక రాశి వారికి 12th భావంలో బుధుడు గురుదృష్టి ఉండడము, మీ ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా నెల మొత్తం కూడా చక్కగా ఆనందోత్సవాలతో మీరు బ్రహ్మాండంగా ఉంటూ, విదేశ పర్యటన చేసుకుంటూ, మీ పిల్లలను చూసడానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ, ఇంజనీరింగ్ విద్య కోసం కానీ, మీ వ్యాపారాల రీచ్ కోసం కానీ, అంటే మెడిసిన్ విద్య కోసము, లేకపోతే రవి కాంబినేషన్ ఉంటే సంబంధించిన విద్య కోసం వెళ్తారు. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల లాయర్స్కి చాలా బాగుంటుందండి.
డాక్టర్స్కి ఎలాగో లాయర్స్కి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దక్షిణామూర్తిని మేధా దక్షిణామూర్తి స్వామిని ఆరాధన చేయడం వలన ఇది ఈ నెల మొత్తం కూడా మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన, అంటే వెంకటస్వామి దర్శనం చేసుకోవడం వలన, విష్ణువుని తులసి దళాలతో పూజించడం, తులసి మాలను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారిని పూజించాలండి. లక్ష్మీ అమ్మవారిని తులసి దళాలతో కానీ, తులసి దళాల కంటే తులసి దళాలతో కానీ మారేడు దళాలతో పూజించడం వల్ల, కలువ పువ్వులతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇందులో సందేహం లేదు. సో ఈ విధంగా మీరు వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుందండి. మీరు అన్నింటిలోనూ ముందంజలో ఉంటారు. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని వీరికి జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది అయితే మాకు ఒకసారి తెలియచేయండి గురువుగారు. ధనురాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోని 4 గ్రహాలు ఉండడము, గురుదృష్టి కూడా ఉండడం వలన చక్కటి యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల వలన విద్యలో బాగా రాణిస్తారండి. ఫైనాన్స్ విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. ధనురాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారంటే వీళ్ళు డాక్టర్స్ సంబంధించిన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంది. డాక్టర్స్గా బాగా సక్సెస్ అవుతారు. ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తారని అర్థమవుతుంది. శస్త్రచికిత్సలు అంటాం కదా, అవి తెలుగులో. సో అది పక్కకు పెడితే గురుదృష్టి కూడా ఉందండి. గురుదృష్టి కూడా ఉండడం వలన హార్స్ రైడింగ్, హార్సెస్ సంబంధించిన అశ్వ విద్య, అశ్వ సంపద కలిగి ఉండడం, అశ్వాలంటే ఇష్టం ఉండడం, అశ్వాలంటే గుర్రాలు బాగా ఉందండి మీకు. ఏదేమైనా రవి కుజులు కూడా బాగున్నారు కాబట్టి రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా స్వయం కృషితో బాగా పైకి వస్తారండి. అంతేకాకుండా మీరు ఈ నెల మొత్తం అసలు జనరల్గా రవి కుజులు కనుక బాగుంటే రాజస లక్షణాలతో హుందాగా మీరు ఉంటారు. అసలే మీరు బ్రహ్మాండంగా తెలివిగా ఉంటారు, పైగా హైట్ ఉంటారు. చాలా బాగా మంచి అద్భుతమైన కళతో మీరు ఉండడానికి, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కుజ బుధులు కూడా మీ దాంట్లోనే ఉండడం వల్ల ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రం మ్యాథమెటిషియన్ కానీ, డాక్టర్స్గా కానీ, ఆడిటర్స్గా కానీ మీరు ఉంటారు. ఈ వృత్తిలో మీరు ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకు? శనీశ్వరుడు పంపిస్తున్నాడు మిమ్మల్ని. అంటే అందరినీ కాదండి, మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా రాహు కనెక్ట్గా ఉండాలి, వెళ్తారు. అంటే సెకండ్ హౌస్ లార్డ్ చతుర్థ భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, మీకు ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది పడకుండా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. రాహు ప్రభావం కూడా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు, గురుదృష్టి ఉండడం వల్ల కూడా ఆ చక్కటి ఆలోచన ధోరణి, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండటము, ఆభరణ ప్రాప్తి, వాహన ప్రాప్తి కలగడానికి మీ జాతకాల రీత్యా చెప్తున్నానండి, ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా రాహు ప్రభావంలో మంచి జరుగుతుంది. అంటే స్వయం కృషితోటి, పట్టుదలతోటి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డిబేట్స్లో కూడా పాల్గొంటారు. ఎందుకంటే 3వ భావంలో రాహు ఉంటే ధైర్యంగా ముందుకెళ్తారు, తన తోబుట్టు వాళ్ళని చూస్తారు అని చెప్తాం. అంతేకాకుండా పట్టుదల, స్నేహభావంగా ఉండడము, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సహాయ సహకారాలు అందించడము, బంధువులంటే ప్రీతి కలిగి ఉండడం ఈ నెలలో మీకు జరగబోతోంది. ఏదేమైనా చదువులో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎంత కష్టపడ్డా అంత మీరు బాగా రాణించలేకపోవచ్చు. కష్టపడండి, కానీ కష్టపడ్డా కూడా కొద్దిగా స్లో అయిపోతూ ఉంటారు. ఉన్న విషయాలు కంటే జ్ఞాపశక్తి తక్కువ ఉండడము, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉండడము, సమయానికి భోజనం చేయలేకపోవడము, ఇవన్నీ కూడా శని కారకత్వాలు జరుగుతూ ఉంటాయి. నేను ఉదాహరణ చెప్తానండి. శని వలన తల్లిగారికి కూడా మిమ్మల్ని చూడడం కోసము, మీ చదివించడం కోసము ఆవిడ కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి మీకు. అంతేకాకుండా చతుర్థ భావంలో శని ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోలేరు. కొనుక్కున్నా కూడా అవి కలిసి రావంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా రైతులు కూడా అంతే, పంటలో నష్టం రావడానికే అవకాశం ఉంది. ఏదైనా 5th హౌస్ లార్డ్ అంటే మీ సంతానము చాలా బాగుంటారండి. ముఖ్యంగా మీ సంతానం కోసము ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు మీరు. ఎందుకో మీ కుజుడే వైభవం ఉండడం వలన, అది కరెక్టే. అంతేకాకుండా మీరు జనాకర్షణ కలిగి ఉంటారండి, ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది. పైగా కుజుడు కూడా గురుదృష్టి ఉండడం వలన రాజకీయ రంగంలో కూడా మీకు కొద్దిగా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము. రాజకీయం అంటే పొలిటీషియన్గా మీరు చాలా బాగుంటారు. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా ఉంటుంది. అది కూడా 8th తర్వాత నుంచి
మీకు మరింత అదృష్టాన్ని కలిగి ఉంటారండి. ఎయిత్ని మీకు ధనురాశిలోకి కుజుడు వస్తాడు కాబట్టి, సో అది పక్కన పెడదామండి. ఏదైనా మీ చాలా చక్కటి అదృష్టవంతులే. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. వివాహాది వేడుకలు మీ ఇంట్లో కుదరడానికి అవకాశం ఉంది. అంటే ఈ శుభకార్యాలు ఈ నెల చేయకపోయినా వివాహ శుభకార్యాలు లేట్ అవుతుంది అనుకోండి, కానీ వివాహ సంబంధాలు మాత్రం కుదురుతాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఇంట్లో వ్రతాలు అవన్నీ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్. ఏదైనా కేతువు మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. విదేశాల్లో ఉండేటువంటి ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంటుంది, వ్యాపారం మీకు ఉంటుంది. అలాగే చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం కాకుండా అంటే కొంతమంది డాక్టర్స్ సంబంధించిన విద్య, ఇంజనీరింగ్, కొంతమందికి ఏమో లాకి సంబంధించిన విద్య ఏదో ఉంటుంది కదండి, వెళ్తారు. తీర్థయాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారండి. గురువుగారిని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళ పాదసేవ చేసుకోవడము, తండ్రి గారికి బాగుండడము, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి ఉండడము, ముఖ్యంగా భూములు అమ్ముడుపోతాయండి బాగా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా మంచిది. అలాగే హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటాం సరే, కొంతమంది హార్డ్ మెటీరియల్స్ అంటాం, వాటిలోనూ మీడియా రంగంలోనూ మీరు బాగా ముందంజలో ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి బాగా. తీర్థయాత్రలు చేస్తారు, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల దర్శన భాగ్యము మీకు కలగబోతుంది. ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా కూడా మీకు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం, అంటే చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా డెవలప్ అవ్వలేకపోవడానికి అవకాశం ఉంది. శని చూస్తున్నాడు కాబట్టి 10th భావాన్ని కొద్దిగా మీరు ప్రొఫెషనల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ డబ్బులు రాలేకపోవడము, ప్రమోషన్స్ రాలేకపోవడము, ఉద్యోగాల భద్రత లేకపోవడమే జరుగుతుంది. ఏమైనా వ్యాపారం మాత్రం చాలా బాగుంటుందండి. భాగ్యంలో కేతువు, అలాగే లాభస్థానంలో బుధుడికి గురుదృష్టి, ధనప్రాప్తి బాగా ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదు, మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు అంటే అన్నయ్య, అక్క, వీళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ 12వ భావంలో కనుక కాంబినేషన్స్ వల్ల, అంటే రవిబుధ కొంచెం శుక్రుల వల్ల, ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ బాగా చేస్తుంటారు. కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి, చిన్న చిన్న దెబ్బలు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, విదేశాల్లో సన్మానాలు జరగడము ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ రవి, ఖచ్చితంగా రవి వలన మీకు ఉంటుంది. 15th లోపల మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, విదేశాలు వెళ్తారు. ఏదేమైనా మీ ధనుసు రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల, కామాఖ్య అమ్మవారిని పూజించడం వల్ల, దుర్గాదేవిని పూజించడం వల్ల, ముఖ్యంగా కుంకుమ పూజ కానీ లేకపోతే కొంత చండీ హోమాలు కానీ చేయించడం వల్ల అద్భుతంగా ఉంటుంది. మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి విష్ణువుని తులసి దళాలతో పూజించాలండి. తులసి మాలలు సమర్పించడము, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువపూలతో పూజించడం వల్ల స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గురుగారు, మకర రాశి వరకు వచ్చేసి డిసెంబర్ మాసంలోని, మరి ఈ మాసంలోని జాతకం ప్రభావం ప్రకారం శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి. మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ద్వితీయ భావంలో రాహు ఉన్న గురుదృష్టి ఉంది. అంటే కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడము, బంధువులు అంటే ఇష్టపడ్డము, బంధువులు మీ ఇంటికి రావడము, అంతేకాకుండా ధన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉందండి. వేళ్ల పట్ల అంటే సరే సమయానికి భోజనాలు, ఎక్కడున్నా సరే మీకు ఫుడ్ లోటు ఉండదండి, ఏదో ఒకటి మీకు ఆస్వాదిస్తారు. ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండరు. అలాగే సఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు కూడా విదేశ పర్యటన, లేకపోతే ఇక్కడ లోకల్లోనే ఈ ఇండియాలోనే మాకు ప్రదర్శనలు, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా శని ప్రభావం కూడా ధైర్యంతో ముందుకెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువులని కలవడానికి అవకాశాలు ఎక్కువ. ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమందికి న్యూస్ సంబంధించిన వాటిల్లో ఉంటారు. న్యూస్ గ్యాదరింగ్ చాలా బాగుంటుందండి. వాళ్ళ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్. ముఖ్యంగా మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పనిలందు పట్టుదల ఎక్కువ. ఏ పని చేసినా కూడా పట్టుదలతో చేస్తారు. ధైర్యం, మీ తోబుట్టువులు కూడా ధైర్యం ఇస్తుంటారు. అంత బాగుందండి. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా మీకు జనాదరణ ఎక్కువగా ఉంటుందండి. అంతేగా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కలవడము, వాళ్ళ శ్రేయోభిలాషులు తెలుసుకోవడము, శ్రేయోభిలాషులుగా మీరు ఉండడము, శ్రేయస్సు కోరుకోవడము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది. చదువు విషయంలో ఆటంకాలు ఎదురవ్వవు. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. సో అదొకటి. అంటే 8th నుంచి మారిపోతాడు అనుకోండి. ఏదేమైనా మీకు మీ ఇంట్లో అంటే 4th హౌస్లో 12 భావన ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది.
ఫారిన్ యోగం అంటే 8th నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు చదువులో ఆటంకాలు ఎదురవ్వవు. మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు అంటే మీ విదేశాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి కానీ, భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరు. ఎంత ఖర్చు అయినా సరే చక్కగా మీరు వాటిని పొందుతారు. అంతేకాకుండా మ్యూజిక్ సంబంధించిన వాటిలో వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా బ్రహ్మాండం. ముఖ్యంగా సంతానం విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయండి. అయినప్పటికీ మీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి బాధపడాల్సిన విషయం కానీ, ఆలోచించే విషయం కానీ ఏమీ లేదు. మీకు శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా మీ మేనమామలతోటి హాయిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సేవకాజనము, మిత్రులు కూడా సేవకులుగా అంటే మీకు పనిచేసేవాళ్ళుగా, హెల్ప్ చేసేవాళ్ళుగా ఉంటారు. ఏదైనా మీ ఇంట్లో గృహ సౌఖ్యము బాగుందండి. వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ. కుదురుతాయి కానీ పెళ్ళిళ్ళు మాత్రం 1 or 2 months తర్వాత ఫిబ్రవరి మంత్లో జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా భార్యాభర్తలకు దాంపత్య జీవితం బాగుంటుందండి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కానీ మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. కేతు అష్టమ స్థానం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ గణపతి ఆరాధన మర్చిపోతున్నానండి నేను. గణపతి ఆరాధన అనేది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి పూట సంకటహర చతుర్థి అంటాం. సంకటహరణ చతుర్థి ఆ రోజు కనుక స్వామివారిని గరికతో పూజించిన, స్వామివారికి నివేదన చేసిన ఉండరాళ్ళు అని స్వామివారి పూజలు చేసుకున్న ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుందండి. అంతేకాకుండా మీ వ్యాపారాలందు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. 9th house జనరల్గా 9th house లాంటి చెప్తాం కదా. 9th house లాంటి బుధుడు ఉన్నాడు, బుధుడు 12వ భావంలో ఉన్నాడు అంటాం కదా. బుధుడు వలన కూడా ఆల్మోస్ట్ మీకు 28వ తారీఖు తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. వ్యాపారాలందు నష్టాలు కానీ, వ్యాపారాలు ఆలస్యం అయిపోవడం కానీ జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ఆ నష్టాలు అవన్నీ రావు. వచ్చినాకంటే అంతా పెద్ద నష్టాలు ఏం కలగవు. ఎందుకంటే బుధుడు అలాంటి బాగున్నాడు కదా, బుధుడు గురుదృష్టి ఉంది కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రొఫెషన్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఉద్యోగాలు అంటే జనరల్గా ఏంటంటే మీ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. అంటే బుధుడు బాగుండడం వల్ల, గురుదృష్టిలో ఉండడం వల్ల బిజినెస్లో కంటే ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అంటే ఏంటి, బిజినెస్ కన్నా అంటే వ్యాపారం కన్నా ఉద్యోగం మీద అంటాం కదా. ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ బుధుడు కనుక దశమస్థానంలో ఉన్నాడంటే వ్యాపార మూలకంగా ధన సంపాదన ఉంటుందండి. అదొకటి ఉంది. వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీరు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుదృష్టి ఉంది. అంటే ప్రమోషన్స్ రావడము, డబ్బులు రావడము, సకాలంలో మీకు డబ్బులు అందడము, మీకు ఆనందంగా ఉండడానికి అవకాశాలు 10th భావం చాలా బాగుంది. ముఖ్యంగా లేడీస్ కూడా అండి. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, బ్యాంకింగ్ రంగంలోనూ లేకపోతే మీరు చేస్తున్నటువంటి విద్యా సంస్థల్లోనూ చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. లాభస్థానంలో రవి శుక్ర బుధ ఉన్నారండి. అంటే జనరల్గా రవి బుధ శుక్ర కుజులు ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏంటంటే జనరల్గా లాభస్థానంలో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా డబ్బులు వస్తాయి. వాళ్ళ భూములు అమ్ముడుపోతాయి, బాగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే ఫార్మా రంగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వారికి లాభాలు బాగా ఉంటాయి రవి కుజుల వల్ల. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళ క్లినిక్స్ ఉంటాయి కదా, వ్యాపారం ఉంటాయి కదా, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. అంటే రవి బుధ కుజ శుక్రులకి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేస్తారు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కాంబినేషన్ 12వ భావంలో 4 గ్రహాలు ఉండడము, 12వ భావాన్ని కూడా చూడడం వల్ల డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోతుంటాయి. అంటే మీరు చేస్తున్నటువంటి డబ్బులు అంటే ఎక్కువ వ్యాపారాల ద్వారా కానీ, లేకపోతే దేవుడి యొక్క దర్శనాలు, దేవతారాధన ఇవన్నీ దర్శించడం కోసం మీకు బాగా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెలలో పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తిని పూజించడం వల్ల, అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉంటుంది. గురువుగారు, కుంభరాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఈ మాసం ఎండింగ్లో వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి మాకు తెలియజేయండి. కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు వలన వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం, రాశిలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆలస్యాలు అయిపోతూ ఉండాలి, చిన్న చిన్న మనస్పర్ధలు ఏవో జరుగుతూ ఉంటాయి. అది పక్కన పెడదాం. ఏదైనా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని వలన ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు, కాకపోతే నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. మీ స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ మీరు తగాదాలు ఎదుర్కొంటారు, మనస్పర్ధలు ఎదుర్కొంటారు. మీ మాట పరుషంగా ఉంటుంది, వలన
వాళ్ళు మనసు నొచ్చుకుంటారంటారు సరే, మనసు బాధపడుతుంది వాళ్ళకి. మీ ఫ్రెండ్ సర్కిల్కి, బంధువులకి, మీ భార్యాభర్తల విషయంలో కూడా ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. చదువులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. భూముల విషయంలో కానీ, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవాలన్నా ఆలస్యం అయిపోతుంటాయి. వాహనాలు కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదైనా గురుడు మీకు 6th నుంచి మీకు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే పుత్ర యోగాన్ని ఇస్తాడు. అలాగే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అయ్యేది చేస్తుంటాడు. కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే పొలిటికల్ రంగంలో కూడా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. మంత్రసిద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే జనాకర్షణ మీకు ఎక్కువగా ఉంటుందండి. నటన ఇంత చెప్పినట్టు సాహిత్య రంగంతో పాటు నృత్య కళాకారులకి వాళ్ళకి బాగుండడము, సంగీత కళాకారులకు బాగుండడము, ఇవన్నీ జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అసలు ముఖ్యంగా మీరు ఎదుటి వాళ్ళు పోషించే శక్తి, అంతేకాకుండా మీరు చక్కగా ధర్మకార్యాలు, శుభకార్యాలు చేసుకునే అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా అంటే గురు ప్రభావాలు కూడా మీరు సినిమా రంగంలో బాగా రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా భార్యాభర్తల యొక్క విషయంలో మీరు ఇబ్బంది పడతారు. కేతు 7వ స్థానం ఉన్నాడు కదా. సో భార్యకు కానీ భర్తకు కానీ కొద్దిగా అనారోగ్య సమస్యలు, ప్రాబ్లమ్స్, దూరంగా ఉండాలో, దూరంగా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నెమ్మదిగా ప్రాబ్లం ఉండదు. అందుకే గణపతి ఆరాధన చేసుకుంటే సక్సెస్ అవుతారని చెప్పించారా, కరెక్ట్. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు ఇంతకుముందు కుదరలేదు, ఇప్పుడు కుదురుతాయి. కాకపోతే అంటే వివాహాలు జరగడం మాత్రం 1 or 2 months తర్వాత జరుగుతాయి. ఏదేమైనా మీ రాశికి అష్టమ స్థానం కూడా సరిచూస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే అనారోగ్యంగా ఉంటారనడానికి అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా బిజినెస్లో మాత్రం బాగా రాణిస్తారంటే 9th భావం బాగుంది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బాగుంటుంది. గురువు కూడా చూస్తాడు కాబట్టి మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చదువులు రీత్యా విదేశాలు వెళ్తారు మీరు. చదువులు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఫైనాన్స్ రంగంలో బాగా ఉండడము, అలాగే వేదశాస్త్రాల్లో కూడా మీరు మంచి పట్టు ఉండడం జరుగుతుందండి. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు. తీర్థయాత్రలు చేయడానికి కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాదు గురువుగారిని, పీఠాధిపతుల్ని తప్పకుండా కలుస్తారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ఏదైనా కర్మస్థానం బ్యూటిఫుల్గా ఉందండి. 10th భావంలో రవికుజులు, దిగ్బలులు, పైగా రవికుజ చుక్కులు ఉన్నారంటే డాక్టర్సు, మ్యాథమెటిషియన్స్, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు, ఆడిటర్స్, ఈ నలుగురికి కూడా ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. రవిబుధ కొంచెం చుక్కుల కాంబినేషనే. అందుకనే మీరు చేస్తున్న గవర్నమెంట్ జాబులు బాగా డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి. ఇంకా చెప్పుకుంటే లేకపోతే అలా ఉంటుంది అనుకోండి. రవి వలన, దశమంలో రవి కుజుల వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా వస్తాయి కదా. ఎంత బాగుందండి, బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. అంతేకాకుండా 11వ భావంలో చూడండి ఎంత బాగుందో. 11వ భావంలో కుజుడు 8వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి, అంటే డిసెంబర్. అలాగే శుక్రుడు వచ్చేస్తున్నాడు. శుక్రుడు ఉంటాడు, బుధుడు కూడా ఉంటాడు. బుధ శుక్రుల కాంబినేషన్. ఆ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా అంటే 20వ తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు అనుకోండి. ఆ కాంబినేషన్ వల్ల కూడా లాభంలో గురుడు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల అశ్వసంపద ఉండడము, అలాగే లాభాలు బాగా రావడము, సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకోవడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోల్, ఐరన్ అండ్ స్టీల్ అండ్ పెట్రోలియం శాఖలు, నేను గుర్తులు చెప్తాను అనుకోండి. ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా గురు ప్రభావాన్ని కూడా మీకు అంటే విద్యలో బాగా రాణించడము, ముఖ్యంగా గురు ప్రభావాన్ని కూడా లాభాలంటే అధికంగా లాభాలంటే వెండి, బంగారం ఉంటుంది సరే, వాటిలోనూ మీరు చేసే విద్యా సంస్థల్లోనూ, ఆటో ఇంకా చెప్పండి స్టేషనరీ, ప్రింటింగ్ స్టేషనరీలోనూ అలా మీకు బాగా డబ్బులు సంపాదించుకోవడంలో అవకాశం ఎక్కువ ఉంటుంది. లాభస్థానము, దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. చాలా కుంభరాశి వాళ్ళకి ఉన్న అదృష్టం ఇక్కడ ఎవరికి లేదు, అంత బాగుంది. సో ముఖ్యంగా విష్ణు ఆరాధన చేసుకోండి. విష్ణువుని తులసి మాలతో సమర్పించండి. అలాగే పద్మావతి అమ్మవారిని కానీ, అయితే లక్ష్మీ అమ్మవారిని కానీ మీరు కలవ పూలతో పూజించడం వల్ల, మారేడు దాలతో పూజించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా మీకు ఉంటుంది. గురువుగారు, ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మీనరాశి. మరి మీనరాశి వారికి వచ్చేసి ప్రజెంట్ మనకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మరి ఈ రాశి వారికి ఈ మాసంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి. మీనరాశి అండి, మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా మంచి యోగమే. కాకపోతే ఏంటంటే మీ రాశిలో చేరి ఉండడం వలన కొద్దిగా మొండి పట్టుదల, చికాకులు, కోపాలు, ఆవేశాలు ఉంటాయి. అవన్నీ అందరికీ ఉండేవే, మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధన ప్రాప్తి మీకు బాగా ఉంటుందండి. సింగర్స్కి, బాగా పాటలు పాడే వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి మంచి యోగం కలుగుతుంది. అంతేకాకుండా మీకు బంధువుల విషయంలోనూ, అలాగే మీ స్నేహితుల విషయంలోనూ చాలా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్ మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, అంటే పాటలు పాడేవాళ్ళంటే తెలుసుకుంది
మీకు గాయకులు కూడా మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు ప్రోగ్రామ్స్. ముఖ్యంగా గురు ప్రభావం వలన ఈ నెల మొత్తం కూడా గురు ప్రభావం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడము, విద్యలో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వడము, మ్యూజిక్లో బాగా సక్సెస్ అవ్వడము, మ్యూజిక్లో మీకు మీరే చాటి అనుకోవడము అలా ఉంటుందండి మీకు. అంతేకాకుండా రైతులకు కూడా ఏమాత్రము ఇబ్బంది పడకుండా ధనప్రాప్తి కలుగుతుంది. విద్యలో ఎలాగా డెవలప్మెంట్స్ ఉంటుందో తల్లిగారికి ప్రభావం, తల్లిగారికి కూడా మీ మీద ప్రేమాభిమానాలు ఎక్కువ. అంతేకాకుండా పూర్త భావం బాగుండడం వల్ల కూడా అదండి, మీ బాగుండడం వల్ల కదా భూములు, వాహనాలు, గృహసౌఖ్యం, మంచి మంచి బట్టలు, ఆభరణ సౌఖ్యము ఎంత బాగుంది. మీ శత్రువులు కూడా మిత్రులు అవుతారు అనుకోండి. ఆరోపణ చెప్పుకుందాం. ఏదైనా మీ పుత్ర సంతానము, పుత్రిక సంతానం కలుగుతారు. ముఖ్యంగా మీ సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి, మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీరు అంటే అట్రాక్షన్ బాగా ఉండము, అంటే అట్రాక్షన్ అంటే జనాకర్షణ ఉంటుంది. అలాగే మీరు కళారంగంలో అంటాం కదా, కళారంగంలో కూడా అభిరుచి ఎక్కువ ఉంటుంది. ఆ కళారంగంలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదండి, కేతువు ఆరోభావంలో ఉండడం వల్ల చక్కటి యోగాన్ని ఇస్తాడు, సక్సెస్ ఇస్తాడు, కష్టపడి పనిచేసేట్టు చేస్తుంటాడు, ధైర్య సిద్ధిని కలిగేట్ చేస్తుంటాడు, భూములు, వాహనాలు, గృహసౌఖ్యం కలిగేట్ చేస్తుంటాడు. కేతు అనేక రకాలుగా యోగాన్ని చేస్తుంటాడండి. అందుకని సుబ్రహ్మణ్యం పూజ చేయండి, గణపతి ఆరాధన చేయండి అంటున్నాం కదా. శత్రువుల వల్ల భయం లేకుండా చేస్తుంటాడు ఆయన, శత్రువుల వలన. అలాగే సేవకా జనాన్ని ఇవ్వడము, అంతేకాకుండా మిత్రులు కూడా బ్రహ్మాండంగా హెల్ప్ చేసే తత్వంలో ఉండడము, అలాగే అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, ఇవన్నీ చాలా బాగుంది కదండి. రుణ బాధలు లేకుండా హాయిగా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. మేనమామల వల్ల ధనప్రాప్తి కలగడం జరుగుతుంది. ఏదైనా మీ రాశి వారికి సప్తమ భావం బాగుండకపోవడం వలన, సప్తమాధిపతి దశమాసం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ ఉంటారు. అది ఎలా తప్పదు, ఫారిన్ యోగం ఖచ్చితం. అంతేకాకుండా భార్యాభర్తలు వెళ్తారు. అంతేకాకుండా మీకు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయి కదా, ఈసారి కుదరడానికి అవకాశం ఉందండి. కాకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ బుధుడే అష్టమంలో ఉండడం వల్ల ఫారిన్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 7వ తారీఖు తర్వాత నుంచి మారిపోతాడు కాబట్టి 7th వరకే అష్టమ బుధుడు వల్ల ధనప్రాప్తి, గవర్నమెంట్ నుంచి ఆదాయము, అలాగే విదేశం నుంచి ఆదాయము, చక్కటి ఆయుర్దాయము బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పొలిటికల్ రంగంలో కానీ, పొలిటికల్ రంగం కంటే అంటే ముందర అష్టమభావం చెప్పుకుంటాం కాబట్టి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. భాగ్య రాజ్యస్థానాలు ది బెస్ట్. మీనరాశి వారు, కుంభరాశి వారికి చాలా చాలా బాగున్నాయండి. ఎందుకంటే 4 గ్రహాలు భాగ్యస్థానంలోనూ, 4 గ్రహాలు దశమస్థానంలో ఉండడం గొప్ప అదృష్టవంతులు మీరు. అంటే భాగ్యస్థానంలో రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజులు ఉండడం, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుందండి. అలాగే ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్ గాను, అలాగే ఐటీఎస్ గాను మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది మీకు, అద్భుతం. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, నేను చెప్పినట్టుగానే ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, అద్భుతంగా మీరు బాగా వ్యాపారాలందు ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారుంటాయి. కొంచెం డాక్టర్స్ ఎంబీబీఎస్ తర్వాత డాక్టర్స్ వృత్తి కోసమో, లేకపోతే చదవడం కోసమో, లేకపోతే వృత్తి కోసం కూడా వెళ్ళచ్చు. ఇంజనీరింగ్ వాటిలో కూడా మీరు ఇంజనీరింగ్ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళ విదేశాలు వెళ్ళడానికి సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు అనమాట, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా తీర్థయాత్రలు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. 10th భావంలో కుజుడు అన్నాడు కదండి. 10th భావంలో కుజుడు ఉన్నారంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయ నాయకులుగా మీరు డెవలప్ అవుతారు. రాజకీయ రంగంలో ప్రజాసేవ, ప్రజాదరణ ఖచ్చితంగా ఉంటుంది మీకు, అంత అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా రవి ఉండడం వలన రాజస లక్షణాలతో మీరు ఉంటారు, పదవులు వస్తాయి. రవి ప్రభావం వల్ల కూడా మీకు దిగ్బలత్వం, రవి కుజులు దిగ్బలత్వంలో ఉంటారు కదా, రవి కుజులు దిగ్బలత్వంలో ఉండడం వల్ల ప్రభుత్వ రంగంలో పదవులు రావడము, వ్యాపార మూలకంగా ధనప్రాప్తి కలగడము. అంతేకాకుండా బుధుడు కూడా దశమంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు వ్యాపార రంగంలో ఉంటారండి. రవి బుధుడు కాంబినేషన్ వల్ల విద్యా సంస్థల్లో కానీ, ఆడిటర్స్గా కానీ, అలాగే మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన ఫలితాలు చెప్పచ్చు. పక్కన శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు కూడా వచ్చేస్తాడు దశమంలోకి. కళారంగం, మీడియా రంగం, మీడియా రంగంలో కూడా మీరు ఉంటారు, భూములు కొనుక్కుంటారు, వాహనాలు, భూములు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉందండి. భాగ్యస్థానము, రాజ్యస్థానము ఉండడం వల్ల ఈ నెల మొత్తం కూడా మీనరాశి వాళ్ళు హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరంటే మీరే. చాలా బాగుంది. ఎందుకంటే ఎవరికైనా సరే భాగ్యము అంటే లక్ష్మీ స్థానము, రాజ్యస్థానం, విష్ణుమూర్తి ఉండడం వల్ల, అంటే స్థానాల వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సో ఈ నెల కూడా మార్గశిర మాసం కూడా రాహు వేభావంలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల ఇంట్లో పీడలు, పశు నష్టము ఇవన్నీ తగ్గుతాయి. శరీరంలో పీడలు ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి
ఈ నెల మొత్తం కూడా విష్ణుమూర్తి దర్శనాలు, తిరుపతి వంటి దర్శనాలు ఇవన్నీ చేసుకోవడం వలన, తిరుపతి దర్శనం అంటే మనకు తెలుసు కదా, చేసుకోవడం వలన విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజించడం వలన, అంతేకాదు అమ్మవారిని అంటే కలువ పువ్వులతోటి మారేళ్ళ దళాలతో పూజించడం వల్ల సర్వ శుభాలు చేకూరడం కాకుండా స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, వాటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం గురుగారు. ఈ మార్గశిర మాసంలో చేసుకోవాల్సిన పూజలు మనకు తెలుసుకుందామండి. సో ఈ మార్గశిర మాసంలోనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం వెంకటేశ్వర స్వామి వారికి. సో కాబట్టి విష్ణుమూర్తిని పూజించడం వలన, విష్ణుమూర్తిని శనివారం విష్ణుమూర్తి గారి దగ్గర అఖండ దీపారాధన పెట్టడం వల్ల, ఒక ఒత్తితోటి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వల్ల, ధ్వజస్తంభం దగ్గర చేయడం వల్ల స్వామివారికి తులసి దళాలు, తులసి మాల అంటే బాగా ఇష్టం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఆయన. కాబట్టి స్వామివారికి తులసి దళాలతో పూజ అష్టోత్తరం చేయడం వల్ల కానీ, సతనామాలు చేయడం వల్ల కానీ, స్వామివారిని తులసి దళాలతో, తులసి మాలలతో అలంకరించడం వల్ల కానీ, అలాగే పుష్పాలతోటి అలంకరించడం వల్ల, ఎర్రని పుష్పాలతోటి అలంకరించడం వల్ల ఈ మాసం మొత్తం కూడా మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే మనం చూడండి, తిరుపతి దర్శనం కూడా చేసుకోవాలి, అమ్మవారికి దర్శనం చేసుకోవాలి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు పొందాలి, శనివారం బాగుండాలి అనుకుంటాం కదా. అందుకని శనివారం స్వామివారి దర్శనం చేసుకుంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు, మిగతా గ్రహాలు వచ్చే దోషాలు కూడా చక్కగా పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో పద్మావతి అమ్మవారిని పూజించడం చాలా విశిష్టత ఉందండి. పద్మావతి అమ్మవారిని, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించడం వల్ల గొప్ప అదృష్టం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారిని పువ్వులతో పూజించాలి అంటాం మనం. పువ్వులు, ఎర్రటి పువ్వులు, పుష్పాలతో పూజించడం, అలాగే దొరికితే మల్లెడు పువ్వులు, మల్లెపూలు దొరకకపోవచ్చు అనుకోండి, అలా అంతేగాని మందార పుష్పాలతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. ఏం చెప్పంటాం, పద్మావతి అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా మంచిదండి. అలాగే అన్నదానం చాలా మంచిది. ముఖ్యంగా పద్మావతి అమ్మవారిని, అలాగే మన లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల, కలువ పూలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి ఉంటుంది అంటారు మన ఇంట్లో. కలువ పూలతో పూజించడము, అలాగే మారేడు దళాలు, లక్ష్మీ అమ్మవారిని మారేడు దళాలతోటి, కలువ పూలతోటి ఈ నెల మొత్తం పూజించడం వల్ల, అలాగే దుర్గాదేవిని మర్చిపోకూడదు ఉంటాయి. కామాఖ్య అమ్మవారు అమ్మవారి దర్శనము, దుర్గా అమ్మవారికి ఆవిడికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అంతేకాకుండా అమ్మవారి అభిషేకాల్లో పాల్గొనడం వల్ల, అమ్మవారికి మనం చేస్తుంటాం కదండి హోమాలు, చండీ హోమాలు, అటువంటి చేయించుకోవడం వల్ల ఈ నెల మొత్తం కూడా చక్కటి అదృష్టవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను మనం ఉండడమే కాకుండా మన ఇంట్లో అందరూ బంధువులు, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగాను ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఉండడమే కాకుండా మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి కొలువై ఉంటుంది అని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. మనం ఈ మార్గశిర మాసంలో అండి అత్యంత అద్భుతమైన దేవుడు వినాయకుడు అండి. ఎందుకంటే వినాయకుడిని పూజించే సర్వదోషాలు, గ్రహ దోషాలు కానీ, అనేక రకాలైన మన బాధలు కానీ పోతాయి అని అంటాం కదా. అంతేకాకుండా వినాయకుడిని ఈ నెలలో మార్గశిర మాసంలో అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి, సంకటహర చతుర్థి వస్తుందండి. ఆ టైంలో కనుక వినాయకుడిని కానీ స్వామివారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గరికతోటి పూజించాలి స్వామివారిని. గరికతో పూజించడం వల్ల, అలాగే మనం ఉండ్రాల నైవేద్యం పెట్టడం వల్ల, అలాగే అనేక రకాలుగా పుష్పాలతోటి, పూలదండలతోటి ఆయన అలంకరించడం వల్ల, ఆయనకి వస్త్రాలు సమర్పించడం వల్ల, వస్త్రాలు అంటే బాగా ఇష్టం అండి, వస్త్రాలు సమర్పించడం వల్ల కూడా ఆయన మనకి అనేక రకాలమైన దోషాలు పరిహారం చేస్తారు ఆయన. ముఖ్యంగా మన చాలామంది రాశుల వాళ్ళకి కూడా గ్రహ దోషాలు ఉన్నాయి. అందుకని గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి, అలాగే మీనరాశి వారికి కూడా, కుంభరాశి వాళ్ళకి మెయిన్, అలాగే మకర రాశి వాళ్ళకి కూడా కేతు వల్ల ప్రభావాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉన్నాయి. అందుకనే ఎవరైతే అంటే మనం పూజించుకోవడం వల్ల, వినాయకుడు పూజించడం వల్ల సకల శుభాలు పొందడమే కాకుండా, గ్రహ దోషాలు పోవడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామివారిని పూజించడం వల్ల, స్వామివారికి అంటే సుబ్రహ్మణ్య స్వామివారిని పాలతోటి అభిషేకించడం వలన, స్వామివారికి నెయ్యితో పంచామృతాలు, నెయ్యితోటి తేనె, ఆవు పాలు ఇవన్నీ ఉంటాయి కదా, పంచామృతాలతో అభిషేకించడం వలన, స్వామివారిని కొలవడం వలన, అలాగే 6 పుణ్యక్షేత్ర దర్శనాల వలన, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు ఎక్కడున్నా సరే దర్శించుకోవడం వలన, మంగళవారం కానీ అలాగే మంగళవారమే చేయడం వలన, అలాగే షష్ఠి పూట ఉపవాసాలు ఉండడం వలన స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు విపరీతంగా ఉంటాయండి మనకి. ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అవునా? నిజమేనండి.
అంటే కుజుడు మనకి మన మన దోషాలు పోగొట్టాలంటే అంటే సరే బహుశా ముందర అనారోగ్యం లేకుండా, అంతేకాకుండా భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితము, అలాగే భార్య అంటే పెళ్లి సంబంధాలు కుదరడము, అలాగే పిల్లలు పుట్టకుండా ఉంటారు సరే పిల్లలు పుట్టడము, అనేక రకాల సమస్యల నుంచి కూడా స్వామివారు ఖచ్చితంగా కాపాడుతీరుతారు. అందుకే చూడండి 6 పుణ్యక్షేత్ర దర్శనం మనం చేసుకుంటాం కదా సౌత్లో. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని విభూతితో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుందట. ఎంత అదృష్టం మనకి. సో సుబ్రహ్మణ్య స్వామిని అనేక రకాలుగా పూజించడము, అనేక రకాలుగా మనం స్వామివారి అభిషేకాలు చేసుకోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఉండి తీరాలి. ఆయన ఉంటే మనకి ధనప్రాప్తి, ధైర్యము, అదృష్టము మనకి తోడవడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు కూడా కుజబలం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం ఈ పూజ చేసుకుందాం, ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు మనం శనీశ్వరుడు గురించి మాట్లాడుకుందాం అండి. అంటే మీనరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కదా, మీనరాశిలో శనీశ్వరుడు మంచివాడు కాదు కదా. నిజమే, మంచివాడు కాదు. ఎందుకంటే అంటే శనీశ్వరుడికి కుజ దృష్టి కూడా ఉంది. శని దృష్టి కుజుడికి, కుజ దృష్టి శనికొండ వల్ల కొంతమందికి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీలో కొంతమందికి నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. సో ఇలాగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే కుజుడు శని చూస్తున్నాడో, శని ప్రభావం మీనరాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి, అలాగే భూకంపాలు ఇటువంటి ఉంటాయి. అసలు ఈ దోషాలు పరిహారం అవడానికి శనీశ్వరుడిని 7 మంగళవారాలు చాలండి, 7 శనివారాలు 7 శనివారాలు పూజించడం వల్ల అభిషేకం చేయించాలి స్వామివారికి. నూనెతో అభిషేకం చేయించడం వల్ల, దీపారాధన చేయడం వల్ల, అక్కడ దీపారాధన చేయడం వల్ల ఖచ్చితంగా శనీశ్వరుడు మనకి దోషాలు పోతాయి. అంతేకాదండి, ఇంకా బాగా మనకి మంచి మంచి ఫలితాలు రావాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించాలండి, వడమాల సమర్పించాలి. ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన, స్వామివారిని పూజించడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పటాపంచలు అవుతాయి. అంతేకాదండి, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే చాలు. సోమవారం శనిగ్రహం వల్ల వచ్చే దోషాలన్నీ పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాహు కుంభరాశిలో ఉన్నాడండి. కుంభరాహు నిజంగా మంచివాడే. ఎందుకంటే వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడంటే రాహు చాలా మంచి యోగం. అంటే కొంతమందికి అష్టమంలో ఉన్నప్పుడు 12th భావంలో ఉంటే మంచి చేయడు, కానీ ఆయన రాహు ఉన్నాడంటే చక్కటి యోగాలు కలిగిస్తుంటాడు. ముందర అవయోగాల నుంచి బయటపడాలంటే సపోజ్ 12వ భావంలో రాహు ఉన్నా, అష్టమంలో రాహు ఉన్నా, పంచమస్థానంలో రాహు ఉన్నా, పిల్లలకి అటు భార్యాభర్తలు పెళ్ళిళ్ళు కాకపోవడము, వైభావంలో ఉంటే అసలు పెళ్ళిళ్ళు మీరు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహు దోషం పోగొట్టాలంటే జన్మస్థ అమ్మవారిని పూజించాలండి, కామాఖ్య అమ్మవారిని పూజించాలి. సో అమ్మవారిని పూజించడం వల్ల అంత దూరం మనం వెళ్ళాం. మన ఊళ్ళోనే కనకదుర్గ అమ్మవారిని పూజించాలండి. కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఎర్రని పుష్పాలు, మందార పువ్వులు ఆ అమ్మవారికి సమర్పించడం వల్ల, దండగా చేసి అమ్మవారికి వేయడం వల్ల, హోమాలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అమ్మవారికి చండీ హోమం చేస్తాం కదండి, చండీ హోమం చేయించడం వల్ల అమ్మవారికి రాహు శాంతిస్తాడు. ముఖ్యంగా పార్వతీ అమ్మవారికి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మనం చూడండి కాళహస్తి వెళ్తాం, అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి వడ్డానంగా రాహుకేతులు ఉంటారు కదా. సో అమ్మవారిని పూజించడం, కాళహస్తిలో వెళ్ళి చేయడం వల్ల చక్కటి దోషాలు అంటే చక్కగా ఫలితాలు వచ్చి రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ముఖ్యంగా పిల్లలు వృద్ధి కలుగుతూ ఉంటుంది. చక్కగా సంతానం వృద్ధి కలగడమే కాకుండా వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల దోషాలు పరిహారం అవుతాయి. చూసారు కదా, డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది, అలాగే ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి అయితే మనకి గురువుగారు తెలియజేశారు. సో గురువుగారు చెప్పారు కదా మనకు ఎటువంటి పరిహారం చేసుకోవాలని చెప్పేసి, ఇటువంటి పరిహారాలను చేసుకుంటూ జాతకరీత్యా ప్రభావం అయితే మీకు అనుకూలంగా అయితే మార్చుకోండి. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్. నమస్కారం.